దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కగా ప్రభువుని ఆరాధన చేసుకున్నాం. ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడడానికి ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. వారికి సాక్ష్యం ఇచ్చుటకై. ఈ మాట ప్రాముఖ్యం, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చదువుతాను. వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగుననవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారి వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెన. నేను ప్రార్థన చేసుకుని ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను బట్టి కృతజ్ఞతా స్తోత్రములయ్యా. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. మీరు ఎంతవరకు మాట్లాడుతున్న మాటల వలన మేము బ్రతకగలుగుతున్నాం. ఇక ముందు మీరు మాట్లాడబోయే మాటల వలన మేము బ్రతకగలం అనేటువంటి భరోసా మాకుంది నాయన. కృపగల తండ్రి, మా సహోదరులను, మా చిన్న బిడ్డలను, మా యవన బిడ్డలను నీ సముఖములో, నీ సన్నిధిలో, నీ సాన్నిధ్యములో, నీ కృపాసనం ఎదుట ఈ రీతిగా నిలబెట్టుకున్నటువంటి గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. మా సంఘానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ చిన్న మందకు మీరు అనుగ్రహించిన కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు. కృపగల దేవా, ప్రతి మాట విశదపరచండి. ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాన్ని తాకునుగాక. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు వాక్యాన్ని విందురుగాక, గ్రహించుదురుగాక, విన్న మాట ప్రకారంగా బ్రతుకుదురుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోమని, వీటిలో ఉన్నటువంటి ప్రతి సత్యాన్ని ప్రదర్శించగలిగేటువంటి ఆత్మశక్తి నాకు సంపూర్ణంగా కలగాలయ్యా. నన్ను బలపరచండి. కృపతో ప్రతి మాటను ప్రతి ఒక్కరూ స్వీకరించడానికి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించవలసిందిగా, క్షేమాభివృద్ధిని ఈ వాక్యము ద్వారా మాకు కలుగు చేసి తండ్రి, ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టురాలను అయిపోతానేమో అనే భయంతో మరి ఎక్కువగా నా మట్టుకు నేను క్షేమ సాధనంగా క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవడానికి నా మట్టుకు నేను, నా కొరకు నేను ప్రయాసపడుట మీ ఆత్మ ద్వారా నాకు అనుగ్రహించవలసిందిగా, పరిపూర్ణతను సంతరించుకోగలిగే కృపను దయచేయవలసిందిగా యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటూ, బలహీనురాలనయ్యా, శారీరకంగా సంపూర్ణమైన బలం ఇచ్చి నడిపించవలసిందిగా, నీ సమయంలో నీ సన్నిధిలో నీరు ఇచ్చినటువంటి బలహీనులను కూడా కృపతో బాగు చేయమని, ముట్టమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఏమి ధ్యానం చేసుకుంటున్నాము అంటే, రాయబడినటువంటి సందర్భంలో అబ్రహాము అలాగే ధనవంతుడు సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ సంభాషణ మనం వినగలుగుతాం. ఎవరి సంభాషణ ఇది అంటే, ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఒక కథ చెప్పినట్టుగా చెప్తే జాగ్రత్తగా వినండి. దేవాది దేవుడు మన ఆత్మల క్షేమం కొరకు మాట్లాడాలనుకున్నటువంటి ఒక అతీతమైనటువంటి మాట. హల్లెలూయా. ఇది మన ఆత్మలకు చాలా క్షేమం. గడిచిన బుధవారం కూడా మనం ఏం మాట్లాడుకున్నాం? క్రైస్తవులు అందరూ పరలోకం వెళతారా, వెళ్ళరు అనే సత్యం మనం తెలుసుకోగలిగాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అంటే, దేవుడు చెప్పినటువంటి ఉపమాన అలంకారంగా చెప్పినటువంటి ఈ ఉపమానంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు. తనకిష్టం వచ్చినట్టుగా సుఖాన్ని ఈ భూమి మీద అతడు అనుభవించాడు. కానీ లాజరు అనబడినటువంటి వాడు చాలా కష్టముతో ఈ లోకములో బ్రతికాడు.
దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనే మాట గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అలాగే దరిద్రుడు కూడా ఈ లోకంలో ఆహారము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అతనిలో ఉంది, నీతి అతనిలో ఉంది, సమాధానం అతనిలో ఉన్నట్టుగా మనం చూడగలిగాం. అయితే ఒక దినం రానే వచ్చింది. మన జీవితాలకి ఒక దినం అంటూ ముగింపు పలికేటువంటి దినం ఉంటుంది. అతడు గనుడైనా ఘనహీనుడైనా, అతడు రాజైనా బేదైనా, అతడు అందగాడైనా అందహీనుడైనా, ప్రతి ఒక్కరికి ఒక ముగింపు అంటూ ఈ లోకంలో ఉండడం అనేది సాధ్యం, సంభవం. ఆ ముగింపు ఏంటంటే మన చివరి గడియ, అదే మన మరణం. అలాగే ధనవంతుడికి మరణం తప్పదు, దరిద్రుడికి మరణం తప్పదు ఈ లోకంలో. అయితే దరిద్రుడు ఒక దినాన మరణమైపోతే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మునకు కొనిపోయాయి. అయితే ఒక దినం వచ్చింది, ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి పాతాళములో యాతన పడుతున్నాడు అని మాత్రమే రాయబడింది. దాన్ని మనం పూరించాలి. ఆ డాష్ను మనం ఏం చేయాలి? పూరించాలి. అంటే ఆయన్ని ఎవరు కొనిపోయారు? చూసారా, తప్పు పట్టలేకపోయారు మీరు. పోయారు అనొచ్చా? అది మరి బైబిల్ స్టడీ అంటే బైబిల్ స్టడీయే, స్టడీ చేయడమే. అక్కడ పట్టుకోలేదు మరి. ఏమండి, ధనవంతుడు దరిద్రుడు అర్థమైపోయింది మాకు. కొనిపోవడం అంటే పైకి, దిగిపోవడం అంటే కిందకే. పరలోకం ఎక్కడుంది? పాతాళం కూడా పరలోకంలో ఉందా? ఎక్కడుంది? ఎక్కడం దిగడం తేడా ఉందా లేదా? కొనిపోబడడం, దిగిపోబడడం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు మర్చిపోద్దన్నాను తెలుసా? మీకు అర్థమైపోవాలి. అర్థమైందా లేదు? ఇంకా అర్థం అవ్వలేదు. ఒకడు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయాడు? బైబిల్ స్టడీ కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయాడు? యెరూషలేములో నుండి యెరికోకి దిగిపోయాడంటే ఆధ్యాత్మిక అనుభవాలలో నుండి శపితమైన అనుభవాల్లోనికి దిగిపోయాడు. పైన ఉన్న అనుభవాలు ఆత్మ సంబంధమైనవి, కిందున్న అనుభవాలు శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. పై స్థాయి అనుభవాలు, పైన ఉన్న అనుభవాలు, ఆధ్యాత్మికమైన మేలుకొలుపుకు తగినటువంటి అనుభవాలు, ఇవి పైకి అంటే పరలోకానికి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. కానీ లోక సంబంధమైన అనుభవాలు, శరీర సంబంధమైన అనుభవాలు మనల్ని పాతాళానికి చేస్తాయి. అందుకని ఇందులో చాలా అర్థం ఉంది. ఇదే పరమార్థానికి మనల్ని నడిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చాయంటారా? దేవదూతలకి ఏం సంబంధం నరకంలో గాలెట్టడానికి? ఇప్పుడు ప్రశ్న, దేవుని బిడ్డ, లోకంతో నీకేం సంబంధం? మరి బైబిల్ స్టడీ కదా, షార్ప్గా ఉండాలి కదా. లోకంతో ఏం సంబంధం? క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? చీకటితో వెలుగుకు ఏమి పొందిక అన్నాడా లేదా? అన్నాడా? ఇప్పుడు చెప్పండి, దేవదూతలు నరకంలో కాలెడతాయా? క్రైస్తవులు ఎక్కడ ఎడతారు కాళ్ళు? మేమంతా కలగా పొలగమేనండి, పులు వేసుకుంటామండి. మేమంతా పులుపుకోకపోతే కుదరదండి అన్నట్టు ఉంటారు. నా సహోదరులారా, ఇది దేవుని మాటగా తీసుకోండి. సోనియా మాట, మా పాస్టరమ్మ గారి మాట అని ఇప్పుడు కూడా తీసుకోవద్దు. ప్రతి మాటకి అర్థం ఉంది, పరమార్థం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నరకానికి నరక దూతలు ఉంటాయి. దేవునికి ఎలాగ దేవుని దూతలు ఉంటాయో సాతానుకు కూడా సాతాను దూతలు తప్పకుండా ఉంటాయి. ఈ దూతలు ఎక్కడికి తీసుకుపోయినాయి? పాతాళానికి తీసుకుపోతే ఆ పాతాళమును ఈయన గారు యాతన పడుతుంటే ఆ యాతనలు అలా చూశారు. అలా చూసేటప్పటికి భూలోకంలో ఈ ధనవంతుడు ఇంటి ముందు యాతన పడుతున్నటువంటి లాజరు అక్కడ అబ్రహాము రొమ్మును సుఖపడుతున్నట్టు కనబడ్డాడు. అర్థమైందా లేదా?
వాళ్ళ ఇంటి దగ్గర యాతన పడుతున్నటువంటి లాజరు దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిని అనుభవిస్తున్నట్టు, సుఖమును అనుభవిస్తున్నట్టు కనబడేటప్పటికీ ప్రతిరోజు చూసేవాడు ఎవరో ధనవంతుడు ఎవరిని? దరిద్రుడిని. ఆ యాతనను చూడలేదా? చూశాడు. కానీ యాతన పడే వ్యక్తి అసలు సిసలైనటువంటి రాజ్యంలో నెమ్మది పొందేటప్పటికి మైండ్లోకి వచ్చేసాడు. అక్కడ ఎవరు కనబడుతున్నారంటే లాజరు కనబడుతున్నాడు. ఎక్కడ? అబ్రహాము రొమ్మున. తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేము. ఆడ ఎలా ఉండేవాడు? నేను చూస్తున్నప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఎలా ఉన్నాడో మింగుడు పడదో. అందుకే నరకానికి పోయాను. నీకు ఎలాంటి మింగుడు పడవు. ఒకడు మంచి మింగుడు పడట్లేదా? ఒకడి క్షేమం మింగిడి పడట్లేదా? ఒకరి ఆనందం మింగిడి పడట్లేదా? ఒకడి పై స్థాయి మింగుడు పడట్లేదా? అయితే నీకు మింగుడు పడేవాడు ఒకడు ఉన్నాడు. ఆడే సైతానిగాడు. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకంలో ఉన్న బుద్ధులు పోవండి. అందుకే సామెత ఉంది, పుట్టుకొచ్చిన బుద్ధి కట్టుల్లో పెట్టిన. కట్టుల్లో పెట్టడం ఏంటండి బాబు? ఆయన కాల్చేయడం అయిపోయింది, సమాధి చేయడం అయిపోయింది, మట్టిలో మన్ను అయిపోయాడు. ఆ ఆత్మకు కూడా అదే. వీడిపోదు ఇది వీడని నీడ. అర్థమైందా? వీడిపోవాలా వీడిపోకూడదా? ఈ కుళ్ళోడు అక్కడ కూడా కుళ్ళిపోతున్నాడు. అబ్రహాంతో మాట్లాడొచ్చు కదా. అబ్రహామా కరుణించనొచ్చా? అబ్రహామా నాకు సహాయం చేయొచ్చనొచ్చా? ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి అది కదుగో నీ రొమ్మున నెమ్మది పొందుతున్నాడే లాజరు, వాడిని పంపు. ఓ దేవదూతను పంపనొచ్చుగా. నువ్వు ఏదైనా సహాయం చేయనొచ్చుగా. ఆడే అనే పంపు. తన చిటికన వేలు కొనతో ఒక డ్రాప్ వాటర్ నా నాలుక మీద పోయమని చెప్పు. ఒక చిటికెడు వాటరు నీకేమైనా దాహం తీరుద్దా? ఇప్పుడు లాజరు వేలు కొనతో ఒక డ్రాప్ వాటర్ అతను దాహం తీరద్దా? దాహం తీరదా కాదు. ఆ రొమ్మును ఉన్నాడే, ఆ రొమ్మును ఆ స్థానం ఖాళీ చేయాలి. ఇప్పుడు ఖాళీ చేస్తేనే ఎక్కడికి వస్తాడు? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నీకు అర్థమవుతే? అర్థం లేకుండా అర్ధరాహిత్యంగా ఎప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించడం. మనకు అర్థమయ్యే రీతిగానే మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు అనుకూలం, ఆయనకి సరెండర్ అయ్యాం, ఆయనను వెతుక్కుంటూ వచ్చాం. దేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా అని వచ్చాం. తప్పక ఆయన మాట్లాడతాడు. మాట్లాడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. అప్పుడు అబ్రహాము గారు అన్నారు, బాబు ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు. మధ్యలో అగాధం ఉంది. కనబడుతుంది అబ్బాయి? అగాధం మధ్యలో ఉంది అని అంటుంటే, నేను ఇక్కడ యాతన పడిపోతున్నాను నా తండ్రి. ఒకటి, నాకు ఇంకా 5 అన్నదమ్ములు భూలోకంలో ఉన్నారు. నేను ఇక్కడ యాతన పడుతున్నట్టుగా నా 5 అన్నదమ్ములు యాతన పడడానికి వీలు లేదు. ఏం లేదు? ఎక్కడ ఉండాలి బుద్ధి? ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉన్నంతసేపు ఒక అన్నయ్య పడలేదు నీకు, ఇక్కడ ఉన్నంతసేపు తమ్మయ్య పడలేదు నీకు, బుల్లి తమ్ముడు పడలేదు నీకు, ఉట్టుగట్టుకుని ఊరేగా నువ్వు. అక్కడికి వెళ్ళేటప్పటికి, యాతన పడేటప్పటికి రక్త సంబంధం తనుకొచ్చిందా? ఆ రక్త సంబంధం యొక్క ప్రేమ తీపి భూలోకంలో ఉంటే నరకం పోయేవాడు కాదు నువ్వు నిజంగా. ఎందుకంటే తన సహోదరుడు ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. నిజంగా ఆ బుద్ధే గనక ఉంటే అన్ని విషయాల్లో సరిదిద్దబడుతుడు. ఇప్పుడు మాత్రమండి అతడు యాతన పడుతున్నప్పుడు అన్నదమ్ములు గుర్తుకొచ్చి, నా అన్నదమ్ములు ఎలా యాతన పడడానికి వీలు లేదు, తండ్రివైన అబ్రహామా ఈ లాజరును పంపు. ఫస్ట్ ఏమన్నాడు? లాజరును పంపు, నాకు నీటి సుక్క ఏమేస్తాడు? డ్రాప్ ఆఫ్ వాటర్ నా నాలుక మీద వేస్తాడు. వర్కౌట్ అవ్వలే.
రెండోదిగా ఏమంటాడు తెలుసా? పంపు కిందకే. ఎవరిని? ఏమని? బ్రతికించి పంపు. చచ్చిపోయాడు కదా, నీ రొమ్మున అనుకున్నాడు కదా, ఇప్పుడు పంపు, బ్రతికించి పంపు అబ్రహామా. సలహాలు సూచనలు ఎవరెవరికి ఇవ్వాలో, మితిమీరిన ప్రవర్తన ఎవరెవరికి ఇవ్వాలో సలహాలు సూచనలు. మీకు ఇంకా బలుపు ఎలగలేదేమో. సార్ ఇక్కడ కూర్చున్నారో, స్టూడెంట్స్ అక్కడ కూర్చున్నారో, స్టూడెంట్స్ సార్కి పాఠాలు చెప్తారు. ఓరు బాబోయ్, ఇదేదో తేడాయే. అవునా? తండ్రి అయిన అబ్రహాం గారు ఎక్కడున్నారు? పరలోకంలో. ఆయన లోకమే వేరు. నువ్వెక్కడున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు? సలహాలు ఇస్తున్నావా? బోడి సలహా అంటాను. కొంతమందికండి సలహా ఇవ్వగలిగేటువంటి జ్ఞానం ఉండదు, కెపాసిటీ ఉండదు, కానీ తగుదునమ్మా అన్నట్టుగా ఏం చేస్తారు తెలుసా? తగుదునమ్మన్నట్టుగా. మన స్థితిని మనం తెలుసుకోవాలండి. ఎవరో తెలుసండి జ్ఞాని? స్థితిని తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. స్థితిని గతిని తెలుసుకోకుండా ముందుకు సాగిపోతున్నవాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు. దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఇంకొక విషయం చెప్పనా? నీకు జ్ఞానం లేదా? తండ్రి నాకు జ్ఞానం కొదువుగా ఉంది, నాకు జ్ఞానం ఇయ్యని అడుగు. దేవుడు ఇవ్వక మానడు. అంతేగాని నువ్వు చెడిందల్లా పోయి వనమంతా చెడిపెత్తావు నువ్వు. ఇవి వాక్యములో నుంచి వస్తున్నటువంటి కోణాలు. అర్థమవుతుందా? మీకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నట్టున్నారు. ఎవరు లేరు కదా, అందరూ ఊపుతులేదు. ఇబ్బంది కాదు, చాలా అద్భుతంగా వింటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనకి కొమ్మలు రెమ్మల్లో నుంచే పళ్ళు వస్తాయి. అంతేనా కదా? కొమ్మల్లో నుంచి, ఆ కొమ్మలలో ఉన్న రెమ్మలలో నుంచి గుత్తులు ద్రాక్ష పళ్ళు. చూడలేదు నేను, మీరు చూశారనుకుంటూ అంటున్నారు. జామ పళ్ళు, మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టులో వస్తాయా? ఒక కొమ్మే ఉంటే వస్తాయా? ఆ కొమ్మల రెమ్మలైతే రెమ్మల్లోంచి వస్తాయి. ఈ వాక్యం అనేటువంటి చెట్టులో ఉన్న కొమ్మలలో ఉన్న రెమ్మలలో ఉన్న ఫలం నువ్వు ఫలించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము గారికి సలహాలు సూచనలు నరక పాత్రుడు ఇస్తున్నాడు. ఫెయిల్యూర్ పర్సన్ ఇస్తున్నాడు. ఒక మాట చెప్పాడంటే పనికి మాలిన వాడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? అబ్రహాముకి. అబ్రహాం ఎవరు? అసలు అబ్రహాము రొమ్ము ఎక్కడుంది? అబ్రహాము రొమ్మును ఎవరు అనుకున్నారు? నువ్వెక్కడ అనుకున్నావు? నువ్వెవరికి సలహాలు ఇస్తున్నావు? ఏమని ఇస్తున్నాడో తెలుసా సలహా? అబ్రహాము, నా తండ్రివైన అబ్రహామా, నీవు లాజరును పంపు. ఎందుకు? సాక్ష్యం ఇవ్వడానికి. బ్రతికి వెళ్ళి నా సహోదరులు ఎదుట సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం విని నా సహోదరులు మారు మనస్సు పొందుతారు. శభాష్ ధనవంతుడా, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చెప్పావు నాకు. నిజమే కదయ్యా, నాకు ఎప్పుడు తట్టలేదు. నిజమే కదా, చచ్చినోడు బతికెళ్తే. ఈ మధ్యకాలంలో ఎవరు చచ్చిపోయారు బతికొచ్చేసారనుకో, మన మధ్యలోకి నేను చెప్తాను ఈ దెయ్యం గాలి వచ్చేసిందని నువ్వు మాత్రం పారిపోవడం అన్నా భయపడ్డం అన్నా ఖాయం. మేము బలవంతులు ఉండి అలాగా కాదండి అని అనకండి, అబద్ధం అది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చినప్పుడు సమాధానం ఉందా వాళ్ళు? అసలు ఒక మాట చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు? 3వ దినాన నేను తిరిగి లేస్తాను. అసలు సమాధానం ఉందా? అందుకే దేవాది దేవుడు వచ్చి మధ్యలోకి మీకు సమాధానం కలుగ్గాక. అదే పోయింది నన్ను చూసి. ఏమనుకున్నారో? భూతమేమో, ఏమనుకున్నారో? దెయ్యమేమో. చచ్చినోడు ఎవడైనా వచ్చాడంటే, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, కళ్ళన్నీ ఎలా తిరుగుతాయి. ఇంకా జస్ట్ ఇమాజినేషన్ చూడండి. జస్ట్
ఇమాజినేషన్. అవునా కదా? నేను నిర్భయుండి అని ఎవ్వరు అనరండి. అందరూ భయంతో పాస్టర్ అమ్మ గారు ఆమెనంటే చాలు వెళ్ళిపోదు. ఓ మాట చెప్పనా అనకుండా వెళ్ళిపోతారు. అది వరకు కూడా ఎవరు ఉండరు కదా. కానీ ఇక్కడ అలాగనలేదు అబ్రహాం. అబ్రహాము గారి మాట చాలా ప్రాముఖ్యం. ఏంటి అబ్రహాము గారి మాట? కిందకు పెట్టినాను, ఇంకా కింద. ఏంటి అబ్రహాము గారు మాట్లాడుతున్నటువంటి మాట అంటే, అక్కడ వాళ్ళు మారు మనస్సు పొందు నిమిత్తము, పాప క్షమాపణ పొందు నిమిత్తము దేవాది దేవుడు ఏర్పాటు జనాంగమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. మోషే వంటి వారు ఉన్నారు. చనిపోయి బ్రతికి ఈ లాజరు వెళ్ళి అక్కడ సాక్ష్యము ప్రకటించినంత మాత్రాన వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ప్రవక్తల మాట, దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే మాటే విననటువంటి వాళ్ళు, ఇది చాలా ప్రాముఖ్యమేనండి, మాటే విననటువంటి వాళ్ళు లాజరు బ్రతికి వెళ్ళి సాక్ష్యమంతా చెప్పిన లాజరు మాట వినరు. లాజరును వాళ్ళు నమ్మనే ఇది బరువుగా తీసుకుందాం మనం. ఎలా తీసుకుందాం? ఇది బరువుగా తీసుకుందాం, చాలా బరువుగా తీసుకుందాం. ఇక్కడ దేవుడు అన్న మాట బోధపడిందా మీకు? ఏమన్నాడో దేవుడు అబ్రహాము ద్వారా ఏమన్నాడో, ఏం పలికాడో తెలుసా? మోషే దేవుని ఏర్పాటు, ప్రవక్తలు దేవుని ఏర్పాటు. ఎందుకు దేవుని ఏర్పాటు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి మనం వెళితే, మనం అందరము కూడా పరిశుద్ధులుగా పిలువబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణ ఆనందం మన ఎద్దకొచ్చిందో, మనల్ని ఏమని పిలుస్తారు అంటే పరిశుద్ధులు. అందుకే పౌలయ్య గారు రాస్తూ పరిశుద్ధులను సంబోధించారు ఎవరినే? సంఘాన్ని. హల్లెలూయా. అయితే పరిశుద్ధులు సంపూర్ణులు కాగలగాలి. ఏమవ్వాలి? పరిశుద్ధులు సంపూర్ణులు కాగలగాలి. ఈ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి కాబట్టే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే మోషేను. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావడం కోసం మోషేను ఇంకా ప్రవక్తలను. ఇక దేవుని వాక్యంలో పరిశుద్ధులు సంపూర్ణులగుట్టుకును, పరిచర్య ధర్మము జరుగుటుకును, సంఘము క్షేమాభివృద్ధి నొందుటకును కొందరిని దేవుడు ప్రవక్తలుగాను, కొందరిని దేవుడు చూడాలి అపోస్తలుగాను, కొందరిని దేవుడు కాపరులుగాను, కొందరిని దేవుడు ఉపదేశకులుగాను, కొందరిని దేవుడు స్వార్థికులుగాను ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. దేవునికి స్తుతి కలుగ్గా. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అంటే ఇప్పుడంట పరిశుద్ధులు సంపూర్ణులైతేనే, పరిపూర్ణులవుతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారనే విషయం అర్థమైందా మీకు? అర్థమైందా? అందుకే దేవుని వాక్యంలో దేవుడు పరిపూర్ణులై ఉండు, వీరుడు పరిపూర్ణులై ఉండండి, అప్పుడు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. మత్తయి సువార్త. అర్థమవుతుందా లేదా? అయితే ఇప్పుడు దేవాది దేవుడు మోషేను, దేవాది దేవుడు ప్రవక్తల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? సంపూర్ణులు కావాలి. ఎందుకు సంపూర్ణులు కావాలి? పరలోకం ప్రవేశించాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఏమంటున్నాడంటే, దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ప్రవక్తలు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల నోటగుండా, లేదా దైవజనుల నోటగుండా, లేదా అపోస్తుల నోటగుండా, లేదా స్వార్థికుల నోటగుండా విడుదలైనటువంటి ఆ మాటలు, లేదా ఆ స్వర్తమానము, లేదా ఆ వాక్యము వినని వారైతే వాళ్ళు ఖచ్చితంగా అద్భుతమే జరిగిన అంటే ఏంటి? అద్భుతం అంటే చచ్చిపోయినటువంటి లాజరు బ్రతికొచ్చేసి వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పిన. ఏంటి సాక్ష్యం అంటే, నేను ఇరుకు మార్గములో ఈ లోకములో యాతన పడుతూ బ్రతికాను, కానీ నేను సమాధానంతో బ్రతికాను, పరిశుద్ధాత్మ యందల ఆనందంతో బ్రతికాను, భోజనము పానము నాకు లేకపోయినా, ముక్కలు పెంట మీద ఏరుకున్న ముక్కలు తిన్నా,
కుక్కలు వచ్చి నా కురుపులు నాకుతున్నా నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దని సెలవిచ్చిన దేవుడి మాటను బట్టి నాకు నోరున్నా ఆ ధనవంతుడి మీద నోరు పారేసుకోకుండా ఎక్కడికక్కడ నేను వాక్యాన్ని అప్లై చేసుకుంటూ ఇరుకు మార్గములో కష్టమైన ఇష్టంగా బ్రతికాను కాబట్టి నేను చనిపోయినా నా దేవుడు నన్ను దేవదూతలతో కొనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కృప చూపాడు. అయితే వాక్యం అంతా తెలిసిన వాక్యాన్ని నెరవేర్చినటువంటి ధనవంతుడు గేటు ముందే నేను నిలుచున్నా అతడు నా దీన స్థితిని చూచినా నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. అతడు ఒక వాక్యమునకు విరోధి అయి కఠినాత్ముడై ఈ లోకములో ఇరుకు మార్గంలో కాక నా ప్రాణమా తినేయి, నా ప్రాణమా తాగేయి, నా ప్రాణమా సుఖించేయి, నీవు ఎంతో ఆస్తిని సమకూర్చుకున్నావు, కాలు మీద కాలేసుకొని చచ్చే వరకు తిన్న ఆస్తి ఎక్కడికే తరగదు, పెరగడమే తప్ప తినేయి తాగేయి సుఖించేయి అన్నట్టుగా బ్రతికాడు. కూడా అంత ధనవంతుడైనా జ్ఞాపకం చేసుకోలేదు. అయితే ఒక కాలం ఒక సమయం వచ్చింది, చచ్చిపోయాడు. వాక్యాన్ని నెరవేర్చలేదు, వాక్యం చెప్పారు, వాక్యాన్ని నెరవేర్చలేదు. ఈ కోణములు ఈ వాక్యాన్ని నెరవేర్చకపోతే అన్ని కోణాల్లో నెరవేర్చేసి ఉంటాడా? ఒకవేళ అన్ని కోణాలు నెరవేర్చి ఈ కోణం నెరవేర్చకపోయినా తప్ప పాపమా? పరిపూర్ణుడు అయ్యాడా? పరిపూర్ణుడు కాలేదు. అందుకే అతడు నరకములో లేదా నరకములో ఒక భాగమైన పాతాళములో ఏమవుతున్నాడు? యాతన పడిపోతున్నాడు. చూడండి ఎంత వాస్తవమో. మోషే గారు చెప్పిన మాటలో, మోషే గారి స్థానములో దేవుడు ఇంకా ఎందరో ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ మాటలో ఎంత వాస్తవమో చూడండి. పరలోకం ఉందో చూడండి, నరకం ఉందో చూడండి. నేను ఇరుకు మార్గంలో ఉన్నాను కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాను, వీడు విశాల మార్గంలో ఉన్నాడు కాబట్టి పాతాళములో యాతన పడుతున్నాడు. ఓ ధనవంతుడు అన్నదమ్ములారా, మీకే సాక్ష్యం ఇవ్వడానికి నేను బతికొచ్చేసాను. అబ్రహాము గారు రిక్వెస్ట్ చేసుకున్నారు. అబ్రహాము గారిని ఎవరు మీరు చెప్పాలేమ్మా? ధనవంతుని రిక్వెస్ట్ చేసుకుంటే అబ్రహాము గారు అమ్మా నాకు తట్టలేదు అని నన్ను పంపాడు. నమ్ముతారు వాళ్ళు. ఎంత చెప్పినా కూడా వాళ్ళని నమ్మరని చెప్తున్నాడు దేవుడు. ఎంత చెప్పినా నమ్మడంట. మీకు రుజువు పరిస్తే కానీ అర్థమవుతుంది. మీరు ఏమనుకుంటారో తెలుసా? మనసులో నాకు అర్థమైపోతుంది. ఇక్కడ చచ్చిపోయి వచ్చి చెప్పితే ఎందుకు నమ్మండి బాబు? నమ్ముతారు లేదు, రుజువు పరిచేస్తానే. చచ్చిపోయి వచ్చినోడు చెప్పి ఇదిగిదిగో నేను అబ్రహాము రొమ్మున అనుకున్నాను, అదిగదిగో వాడు పాతాళంలో యాతన పడుతున్నాడు అని అంతలా చెప్తే ఎందుకు నమ్మండి మేము? నిజంగా దైవజనులు చెప్పిన వాక్యము విని నమ్మగలిగేటువంటి స్థితి నీలో ఉంటే ఆయన వచ్చి చెప్పక్కర్లేదు. ఇప్పుడు నీ కోసం సమాధులు తెరవబడను అక్కర్లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట నువ్వు ప్రాణాత్మ మూరుగుల్లోకి షేర్ చేయి. నేను రుజువుపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత అంధత్వం ఎంత మందత్వంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, జాగ్రత్తగా వినండి. నిద్రొద్దంటే మానిపడేస్తారని భయం వేసి నిద్రొద్దు అంటలేదు నేను. అంటే మానేస్తారని భయం పోపో. మీరు పరలోకం వెళ్ళకపోతే నాకు కిరీటం పోద్ది. అందుకు చెప్పండి అమ్మా, నాకేమన్నా వద్దా? మీరు మానిపడేస్తే అయినా కానీ అలరించి లాలించి పాలించి ఓ పక్కన ఎన్ని పోరాటాలు శరీరంలో ఉన్న తట్టుకుని ఎందుకు నిలబడుతున్నామమ్మ మీ ముందు? నా శరీరంలో చాలా పోరాటాలు ఉన్నాయండి, ఆరాటంతో చెప్తున్నాను. అలాగని మీ శరీరాల్లో పోరాటాలు లేవని నేను ఉన్నాయి. కానీ ఎందుకు వచ్చారు మీరు? సార్థకతలో ఉందురుగాక. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని మాట వలన కలుగును. ఈ ధనవంతుడు ఒక యాంగిల్ ఉంది, అది కూడా నిద్రమొత్తి యాంగిలే. ఆ కోణంలో కూడా పోయాడు. ఒకటి లోటు ఉంటే అన్ని లోటేనండి. చెప్తానండి నేను మీకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యో బాబా అలాంటోడు వచ్చేసి చెప్పేస్తే తప్పకుండా మేము ఈరోజు టైం తీసుకుంటానని చెప్పాను కదా నేను. తప్పకుండా
ఏం చేస్తాం? ఒక్క మాట చెప్తే జాగ్రత్తగా ఇక్కడే ఉండండి అందరం, ఎందుకంటే నేనే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అంటే ఎంత అంధత్వం అంటే అబ్రహాము గారు చెప్పిన మాట వాస్తవమా? సొమ్మైనను పొల్లైనను తప్పిపోదండి. కథ చెప్పినట్టు చెప్పనా? అంటే ఏంటి? ఈ దరిద్రుడు బతికొచ్చాడు, ఒక మహా అద్భుతము, ఒక మహాసూచక కార్యము. అవునా కదా? అంటే నమ్మేస్తారా? అంటే అబ్రహాం గారు ఏమంటున్నారు? దైవజనుడు చెప్పిన మాటలే నువ్వు నమ్ముకోపోతే ఎంత అద్భుతం జరిగినా, నువ్వు ఏ సూచక్రియ జరిగినా నువ్వు నమ్మ. ఎంత అద్భుతమో చెప్తాను. ఏమండి? బిలాం మనందరికీ తెలుసు. ఎవరండి బిలాము? ప్రవక్త. ఎవరండి బిలాము? ప్రవక్త. ఈ ప్రవక్త అంతవరకు కూడా తిన్నని మార్గంలో, దైవీకమైన మార్గంలో, ఇరుకు మార్గములో ప్రయాణము చేస్తూ, దేవుడి వైపుకు చూస్తూ, దేవుణ్ణి నిదానించి చూస్తూ బ్రతుకుతున్నటువంటి ఒక గొప్ప ఘనమైన ప్రవక్త. అయితే ఒక రోజు ఏమైందంటే, ప్రవక్త గారి దగ్గరికి మోయాబు రాజు కొంతమంది అధికులను పంపి ఏమన్నాడంటే, ఇలాగ ఇశ్రాయేలుల జనాంగం వస్తుంది, ఆ ఇశ్రాయేలుల జనాంగం పక్షంగా ఉన్న దేవుడు మహామహుడు, వాళ్ళ పక్షంగా చాలా కార్యాలు చేస్తున్నాడు, రాజ్యాలనే లేకుండా చేస్తున్నాడు. అందుకని బిలాము, నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అట, శపిస్తే శాపమట. అందుకని ఆ ఇశ్రాయేలీల ప్రజలను శపించడానికి నీవు మాతో కూడా రావలెను అన్నారు. ఈ భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం అలవాటు. ఎందుకంటే దేవుని వాక్యంలో నేను ఒకసారి చెప్పాను, యెహోషాపాతు రాజులో ఉన్నటువంటి ఒక మంచి గుణగణ లక్షణం ఏంటి? విచారణ చేయగలిగేటువంటి అనుభవం. హల్లెలూయా. అంటే విచారణ చేయడం దేవుడికి ఇష్టమే కదా? చాలా ఇష్టం విచారణ చేయడం. అందుకని ఇప్పుడు బిలాం అంతవరకు దేవునికి అనుకూలంగా ఉన్నాడా లేదా? అందుకే విచారణ చేస్తున్నాడా లేదా? ఏమని విచారణ చేస్తున్నాడంటే, దేవా, ఇది మోయాబీయులు వచ్చి ఇశ్రాయేలుల జనాంగాన్ని శపించమని నాకు రిక్వెస్ట్ పెట్టారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఎక్కువైపోతున్నాయి కదా ఎఫ్బీలో. రిక్వెస్ట్ అంటే మరి బాగుండండి, మరి ఇప్పుడు మరి ఇలా నవ్వుతారని కొంతమందికి ఎఫ్బీలు లేవని ఆలోచిస్తున్నారా? నవ్వండి మరి. ఎప్పుడు చూడండి జాగ్రత్తగా, నవ్వితే నిద్రపోద్దనమ్మా. ఈగలు తోలుకున్నట్టు తోలుకోవాలి కదా. అర్థమైందా? రిక్వెస్ట్ పెట్టారు, తండ్రి ఇప్పుడు నన్ను వెళ్ళమంటావు వద్దంటావు అంటే దేవదేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సుస్పష్టంగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరితో చెప్పాడు? నీవు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళను శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. హల్లెలూయా. మీరు తెలుగోళ్ళ కన్నడోళ్ళ? నేను తెలుగుదన్నా కన్నడనా? నేను చెప్పింది తెలుగులోనా కన్నడలోనా? మీ అందరికి అర్థమైందా లేదా? దేవుడు ఆయన భాషతో ఆయనతో చెప్పాడా లేదా? బిలాంతో అర్థమైందా లేదా? అర్థమైందా? ఉల్లిపాయ అన్నాను నేను, నువ్వు ఎల్లుల్లిపాయ తెచ్చావు. నీకు అర్థమై తెచ్చావా, ఆత్మకు తెచ్చావా? అర్థమైందా? పాపం ఇది కూడా చెప్పలేకపోతున్నారా? అర్థమైందా? నేను ఉల్లిపాయ తెండి అన్నాను, నువ్వేం తెచ్చావు? ఎల్లుల్లిపాయ తెచ్చా. అది ఇటురా ఉల్లిపాయ తెమ్మన్నాను కదంటే, ఇది ఉల్లిపాయ కాదా, ఇది ఉల్లిపాయ కాదా అన్నావంటే ఇప్పుడు ఏం తేవాలి? నేను ఊరికి ఏది చెప్పండి అమ్మా. ఇది ఉల్లిపాయ కాదా అంటే ఆశ్చర్యార్థకం. ఇది ఉల్లిపాయ కాదా? అయ్యయ్యో నిజమే, ఉల్లిపాయ తెస్తాను ఉండండి అని తేవాలా వద్దా? తెస్తే అప్పుడు నువ్వు అన్నదానికి అర్థం ఉంటుంది, ఆశ్చర్యపోయిన దానికి అర్థం ఉంటుంది. అయ్యి బాబోయ్ నువ్వు చెప్పింది చేయలేదు బాబోయ్, చేస్తాను బాబోయ్ అనడానికి అర్థం ఉంటుందా? ఉండదు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? అంతేగాని ఇంట్లో ఉల్లిపాయ ఉందా లేదా అడగలేదు నేను. అర్థమైందా లేదా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. బిలాము, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, వాళ్ళను నువ్వు శపించడానికి వీలు లేదు, వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు అన్నారు. ఈయనకి అర్థమైందా? అర్థమైంది.
అర్థమైనప్పుడు ఆ మాటతో కట్టుబడి ఉండిపోవాలా? ఎందుకంటే దేవుని మాట సత్యం. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఎప్పుడు సత్యంగా తీసుకుంటావంటే నువ్వు చనిపోతున్నట్టు కల వచ్చేసింది నీకు. ఇప్పుడు దేవాది దేవుడు పాదాలు పట్టేసుకుంటే భక్త 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తానంటే ఆ మాట సత్యం అస్సలా? ఇందులో ఏం లేదు అసత్యం. సరదాగా చెప్తున్నాను తల్లి, మీరు నా ప్రియులు, ఎలాగైనా మీలోనికి వాక్యం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు ఆయన కృపలో మనల్ని ఎలా నడిపించుకుంటున్నారు, ఎందుకంటే మనలో ఉన్నది ఆయనకు తెలుసు. అందుకే ఈవెంట్ ఇలా నడిపించుకుంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ తేవాలా, ఎల్లుల్లిపాయ తేవాలా, ఉల్లిపాయ అని అర్థమైందా లేదా ఆయనకి? అర్థమైందా? ఇంకా అర్థమైంది కాబట్టి ఆయన మాట చొప్పున చేయాలి. అంతే, ఇంకా ఏది లేదు. చేయాలా? వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా గనులను పంపాడు మోయాబు రాజు. గనులను పంపిన తర్వాత ఆ గనులే కానీ వస్తే నేనేం చేస్తానో తెలుసా? దయచేసి వెళ్ళిపోండి అంటాను. అంతకి వినక గెట్ అవుట్ అంటాను. నేనైతే, మనమైతే ఏమంటాం అనాలండి? లాస్ట్కి ఏదైనా తేలిపోద్దని భయం వేస్తుందా? అనాలే. ఏమనాలి? గెట్ అవుట్. అక్కడి నుంచి ఇది నిజమా అన్నారనుకో, ఎస్ నిజమే పో. ఎందుకంతగా ఆటుకొచ్చింది? ముందు వెళ్ళండి అయ్యా అన్నాం, వెళ్ళలేదు. మళ్ళీ మీదకి వస్తావు, గెట్ అవుట్. పులుముకోవాలా, అంటించుకోవాలా? మన దేవుడు మాట అంటే మాట. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన ఆయన మాటలలో సున్నైనను పుల్లైనను ఏనాడైనను తప్పిపోదంతే, మినహాయింపులు లేవు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా గనులు వచ్చారు. గనులు వచ్చేటప్పటికి నో అనట్లేదు. అయ్యగారు ఏమన్నాడు తెలుసా? హాల్లో కూర్చుని ఉన్నాడు, సోఫా సెట్ బాగుంది, కంఫర్ట్గా ఉంది, కూర్చోండి, నేను దేవుని యొద్దకు వెళ్ళి అడిగి వస్తాను. దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు మాటలు తెలుసు. ఎవరొచ్చారు అని అడుగుతున్నారు. బిలమా ఎవరొచ్చారు ఆయన అలాగ అడుగుతారు. కయ్యినా నీ కోపం ఎలా? కయ్యినా నీ తమ్ముడు ఎక్కడున్నాడు? దేవుడికి తెలదా తమ్ముడు ఎక్కడున్నాడో? దేవుడికి తెలీదా మోయాబీలు వచ్చారని? బిలామా నీ నోడుతో చెప్పించి నీకు సిగ్గేసి నేను చేసిన తప్పని అనుకుంటావేమో అని దేవుడు అలా అడుగుతాడు. అయితే ఆయన అడుగుతున్నాడు ఎవరొచ్చారు అంటే. ఎందుకు అడుగుతున్నాడు? మోయాబీలు వస్తే మోయాబీలతో వెళ్ళొద్దు, వాళ్ళని శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్న మాట, మారని మాట, మాట తప్పని మాట మరల నొక్కి ఒక్కడించి అతని చెవుల్లో మారుమోగు నిమిత్తము వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. ఆయనకి తెలియక అనుకుంటారు మీరు. ఆయనకి ఏది తెలియక కాదండి. ఈ రోజున నొక్కి ఒక్కడించి వాక్యమును పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకు తెలియక కాదు, నీకు తెలియాలని. ఎవరు ఏంటి అంటే మోయాబీయులు రాజు మోయాబు గనుల్ని పంపించాడు. అప్పుడు దేవుడికి ఏమైంది తెలుసా? కోపం వచ్చింది. మీకు తెలుసో లేదో, ఒక లాంగ్వేజ్లో ఒక భాష నికాసుగా ఉన్న వాళ్ళకండి చాలా ప్యూర్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి. ఎవరో నిక్కర్చిగా ఉన్నవాళ్ళు, నికాసుగా ఉన్నవాళ్ళు. దేవుడు ఎవరు చెప్పండి? నా గురించి అడగట్లే, మీ గురించి అసలు అడగట్లే. ఎవరి గురించి? మరి దేవుడి గురించి చెప్పడానికి వచ్చిన డౌటే. గట్టిగా చెప్పండి అమ్మా. ఆయన రోషం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయనకు అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే ఇంతే. ఇంకా అసలు ఎట్టి పరిస్థితులు ఏమి పట్టించుకోడు, ఎట్టి పరిస్థితులు ఏమి పట్టించుకోడు. అందుకని వెళ్ళు ఏమన్నాడు? వెళ్ళు, అయితే నీ నోటులో ఏ మాట పెట్టానో ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే తన ప్రజల కొరకు అనవలసి వచ్చింది, బిలామ కొరకు కాదు. అవునా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే పెందల కాడ లేచాడండి వెళ్ళిపోవడానికి. పెందల కాడే లేచాడు వెళ్ళిపోవడానికి. లేచి గాడిదకు
గంతగట్టాడు. దేవునికి అనుకూలమైన కార్యం అండి పెందలకడలేసి వెళ్ళిపోవడానికి. దేవుడు వద్దంటే ఎలాగోలాగా దేవుణ్ణి బతిమాలి బావమాలి వేరొక రూట్లో వెళ్ళు, కానీ నీ నోట ఏ మాట పెట్టాను అదే పలుకు అన్న రూట్లో ఆతృతతో ఆరాటంతో వెళ్ళిపోతా ఉన్నాడు గాడిద వేసుకుని. మన వాహనం బైక్, లేకపోతే మన వాహనం ఏంటి కారు. ఆయన వాహనం ఏంటో తెలుసా? గాడిద. ఒక మాట చెప్పనండి, దేవునికంట కోపం వచ్చిందంట. దేవుడు ఉగ్రుడైపోయాడు. ఎవరి విషయంలో? బిలాము విషయంలో. అక్కడ రాయబడింది, వరదూసిన కత్తి పట్టుకున్న దేవదూతను నిలబెట్టాడు. ఎందుకండి? ముద్దు పెట్టుకోవడానిక? దేవునికి కోపం వస్తే కొడతాడు. ఆ కోపం రాకుండానే, కొట్టించుకోకుండానే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్కుతో మాట్లాడితే సెట్ రైట్ అయిపోతే దేవునికి కోపం వస్తుందా? దేవునికే కానీ కోపం రాకపోతే కొట్టబడతామా? వీటన్నిటిని తప్పించుకోవడానికే దేవదేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. బిలాముతో ఆ వాక్కు ద్వారానే దేవాది దేవుడు మాట్లాడలేదా? అయినను తన పంతాన్ని నెగ్గించుకుని తనకిష్టం వచ్చినట్టుగా, తనకేదో కలిసి వచ్చేది ఉంది, లోక సంబంధమైంది అన్నట్టుగా ముందుకు సాగిపోతుంటే దేవుడు కామైపోలేదు. చూడండి, పోతే పో అని అన్నవాడు పట్టించుకోకుండా లేడు. ఏం చేశాడో తెలుసా? ఖడ్గము చేతబట్టిన, వరదూసిన కత్తిని చేతబట్టిన దేవదూతను నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ దేవదూత కత్తి ఎందుకు పట్టుకుని వచ్చింది? ఆ క్షణంలో చంపేయడానికి, చెప్పండమ్మా, చంపేయడానికి వచ్చింది. ఆ క్షణంలో అతడు చచ్చిపోవాలి. వరదూసిన కత్తి చేతబట్టుకున్నటువంటి దేవదూత మార్గమధ్యంలో నిలబడింది. ఆయన వాహనం ఏంటి? గాడిద. మన వాహనం ఏంటి? బైక్ ఆర్ కార్. అంతేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద బిలాము మాట వినట్లేదు. బిలాము నడిపిస్తున్నట్టుగా నడవట్లే. ఎందుకు నడవట్లేదంటే ఆ గాడిదకు ఒక దూత, ఖడ్గము చేతబట్టిన దూత గాడిదకి కనబడుతుంది, కానీ బిలాముకి కనబడట్లే. ఎప్పుడైతే బిలాముకి కనబడట్లేదో ఇంకా దాన్ని ఫోర్స్గా కొడుతున్నాడు. కానీ అది అక్కడికక్కడే కూలబడిపోయింది. అయితే బిలాము యొక్క కాలు నలిగిపోయింది. అప్పుడు కర్రతో కొడుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గాడిదకి దేవుడు వాక్ ఇచ్చాడు. వాక్యిస్తుంటే గాడిద ఇప్పుడు మాట్లాడుతుంది. హల్లెలూయా. గాడిద ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమండి, కాకికి ఒక స్వరం ఇచ్చాడు, కావు కావు అంటది. మేకకు ఒక స్వరం ఇచ్చాడు, మేహ అంటది. కుక్కకు ఒక స్వరం ఇచ్చాడు, బౌబౌ అంటది. గాడిదకు ఒక స్వరం ఇచ్చాడు, తన భాషలో తను ఏం చేస్తుంది? తన భాషలో తను తెలియజేస్తుంది ఆ స్వరంతో. కానీ ఇప్పుడు మానవ స్వరం వచ్చింది. మాట్లాడటం అంటే అర్థమైందా మీకు? ఏమండి, మానవ స్వరం ఎక్కడ రాయబడి ఉందని చెప్పండి అనకండి. కాకి మానవ స్వరంతో మాట్లాడద్దా? కాకి భాష అందుకు అర్థం అవ్వదు నీకు. కానీ గాడిద భాష బిలాముకి ఎందుకు అర్థమైంది? వాక్కు ఇచ్చాడంట. వాక్కు మొదట దేవాది దేవుడు బిలాముతో మాట్లాడినప్పుడు ఆ వాక్కు అర్థమైందా? ఇప్పుడు గాడిదకు వాక్యిస్తుంటే గాడిద ఆయన ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి. అయ్యి బాబోయ్, నువ్వు బైక్ వేసుకెళ్ళిపోతున్నావు, ఆ బైక్ మధ్యలో మాట్లాడుతుంది నీతో. నువ్వేమనుకుంటావు? నువ్వు ముందనుకుంటావు ఏ దెయ్యమో, ఏమనుకుంటావు ముందంటే ఏ దెయ్యం వచ్చేసిందిరో బైక్లోకి వచ్చేసింది, లేదా కారు మాట్లాడుతుందంట. ఎలాగైతే మీకు అంత ఎక్సైట్మెంట్ లేదు. పొద్దున పాలు తెస్తుంటే గేదె మాట్లాడుతుంది, మరి అంత ఎక్సైట్ అవరే అంటే బైక్ మాట్లాడటం పెద్ద ఎక్సైట్మెంట్ లేదా మీకు? కారు మాట్లాడడం ఏదో కారు మాట్లాడి మేము ఇద్దరు మాట్లాడుకుంటాం ఎప్పుడు అన్నట్ట. గేదె దూడ మాట్లాడిందా? ఇప్పుడండి బిలాము వాహనమైనటువంటి గాడిద బిలాము భాషలో బిలాముతో మాట్లాడుతుంది. బిలాముకి అసలు ఏమన్నా అర్థమవుతుందా?
చెప్పాలి మీరు. బిలాముకి ఏమన్నా అర్థమవుతుందా? అసలు అర్థం అవ్వాలా, అర్థం కాకూడదా? ఒక్క మాట ఇలా ప్రశ్నిస్తున్నానని ఏమనుకోకండి, మరి ఏమనుకోకండి. ఇందాక బైక్ మాట్లాడిందంటే ఎలాగున్నారు మీరు? అంటే అంటే ఇలాగ కూడా ఉంటారా అంటే, బైక్ మాట్లాడుతుంది ఎలా ఉన్నారు మీరు? కారు మాట్లాడుతుంది ఎలా ఉన్నారు మీరు? గేది దూడ మాట్లాడుతున్నాయి ఎలా ఉన్నారు మీరు? అలాగే ఉన్నాడు బిలాం. అంటే ఇప్పుడు సహవాసంలో ఉంటున్నట్టు గేది, దూడ, బైకు, కారు మాట్లాడుతుంటే మా ఇద్దరికి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూనే వెళ్తాం మేము కాటికి, సంతకి. ఎలా ఉండాలండి అసలు? ఇదేంటి గాడిది మాట్లాడడం ఏంటి? గాడిదకి వాక్యిస్తుంటే గాడిది మాట్లాడడం ఏంటి? అంత మబ్బులో ఉన్నాడు, అంత మొబ్బెక్కున్నాడు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మబ్బులో ఉంటే మన అర్థం పర్థం ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటో తెలుసా? ప్రవక్తలు అనబడినటువంటి వాళ్ళు దేవుని ఏర్పాటు జనాంగం వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు వినలేదంటే అద్భుతం జరిగిన నువ్వు నమ్మ. ఇప్పుడు దేవాది దేవుడు వాక్కే, ఇంకా దేవుడు ఏర్పాటు చేసిన దైవజనులు కాదు, సాక్షాత్ దేవాది దేవుడు వాక్యే నువ్వు నమ్మలేదు, నువ్వు విశ్వసించలేదు, దేవుని వాక్కు ప్రకారంగా నువ్వు చెయ్యలేదు. ఇక నీ గాడిద మాట్లాడి తింటావా? దేవుడు మాట్లాడితేనే వినలేదు, ఇప్పుడు గాడిద మాట్లాడడం అద్భుతమా కదా? ఆశ్చర్యకార్యమా కదా? మహాశ్చర్యకార్యమా కదా? సూచిక్రియ కాదా? నమ్మాడా? భయపడ్డా? కంగారు పడ్డా? తొందరపడ్డా? అయ్యి బాబు ఏదో జరుగుతుంది బాబోయ్ అని లెంపలేసుకున్నాడా? మోకరించాడా? ఓయ్ బాబా ఎంత జరిగింది బాబా అన్నాడా? మబ్బు. అందుకే ఇప్పుడు అబ్రహాము చెప్పిన మాట కరెక్టా తప్ప? ఈరోజు నేను నీతో చెప్తున్నాను సహోదరుడా, సహోదరి, దేవుడు ఏర్పాటు అనబడేటువంటి ఈ గాడిద మాట నీకు వినబడడం అద్భుతం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. నీవు ఈ మాటే, దేవుడి మాటే, దేవుడి ఏర్పాటు జనాంగము మాటే నీవు నమ్మట్లేదంటే, విశ్వసించట్లేదంటే, నువ్వు నిద్రపోతున్నావంటే అయ్యి బాబోయ్ నాకెంత వస్తుంది ఇక్కడ. నిద్రపోద్దని చెప్తుంటే బకాసురమ్మ, బకాసురుల్లో నిద్రపోతే నేను ఇంకేం డిక్లేర్ చేసుకోవాలి? నేను ఏం డిక్లేర్ చేసుకోవాలి తెలుసా? ఈ బాబో ఈ సహోదరుడు, ఈ సహోదరు పాతాళం బో ఇలాగే ఉన్నాడు. అందుకే కదమ్మా ఇంత ఇలా చెప్తున్నా. వాక్యం నా లాంగ్వేజ్ కాదు ఇది, నా పదజాలం కాదు ఇది. దేవుని మహాకృపను బట్టి తెలుగు సుస్పష్టంగా మాట్లాడగలిగే కృపావరాన్ని భాగ్యంగా ఇచ్చాడు. సాగదీసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నా? ఎందుకు నన్ను నేను ఎందుకు తగ్గించుకుంటున్నాను? నా బిడ్డలకు ఎలాగునైనా వాక్యం వెళ్ళాలని. మాట్లాడడం మొదలు పెడితే అనర్గళంగా మాట్లాడగలిగే పరిశుద్ధాత్మ వలన వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోలేవేమో అని ఆ వాక్చాతుర్యాన్ని నీకు క్షేమం కలిగేలాగా నిదానంగా మాట్లాడుతున్నాను. ఇంకా నిద్రపోతున్నావే? నువ్వు నిద్రపోతున్నందుకు నాకు కోపం కాదు, కానీ నువ్వు నిద్రపోతున్నందుకు నాకు బాధ కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఈ వాక్యమే నువ్వు నమ్ముకోకపోతే ఏ అద్భుతం నిన్ను పరలోకం చేరుస్తుంది? ఏ ఆశ్చర్య కార్యమును బట్టి నువ్వు మారు మనసు పొందుతావు? ఏ మహాశ్చర్య సూచక్రియను బట్టి నీవు పాపక్షమాపణ పొందుతావు? దేవుని వాక్యమే మాత్రమే మనల్ని మారుస్తుంది. నేనంటాను దైవ జనులలో నుండి వాక్యం ప్రకటింపబడడం ఒక అద్భుతం అంటాను. నేనంటాను ఎవరు గాడిదతో పోల్చుకున్నారో పోల్చుకోలేదో నాకు తెలియదు, నేను పోల్చుకుంటున్నాను. నేను గాడిదకు పోల్చబడుతున్నాను. ఆ దినాన గాడిద మాట్లాడడం ఎంత అద్భుతమో, ఈ దినాన ఈ గాడిదలో నుండి దేవుడు నీతో మాట్లాడడం అద్భుతము.
ఈ వాక్యం వచ్చినప్పుడే కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇంతకు ముందు నుంచి మాట్లాడుతున్నాను నేను. దేవుడు నీతో మాట్లాడడమే మహాద్భుతం. ఎర్ర సముద్రం పాయలయ్యిందా, యోర్ధాను యాకరాశిగా నిలబడిందా, ఎరుకో కోటగోడలు కూలిపోయాయా? దీనికంటే నీ రహస్యం ఎరిగిన దేవుడు గాడిదకు పోల్చబడినటువంటి దైవజనుణ్ణి, దైవజనురాన్ని తొంగి చూసినట్టుగా నీ బలహీనత విషయంలో నీతో మాట్లాడడమే మహా అద్భుతం, సూచక కార్యం. దేవునికి స్తుతి కలుగ్గాక. ఎలా అంటారండి అద్భుతం అని? అమ్మగారు శక్తినేత్వే అడగొద్దు, అడిగితే బాగోదన్నా. అర్థం చేసుకుని చెప్తేనే జాగ్రత్తగా వినండి. సమూయేలు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడో దేవుడికే తెలుసు. సౌలు ఏం చేశాడో దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త అనబడిన సమూయేలుకి తెలీదు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యలేదు. దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, అగగును చంపకుండా వదిలేశాడు అనే విషయాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న సమూయేలుతో దేవుడు సుస్పష్టంగా ముందు రోజు రాత్రి మాట్లాడాడు. హల్లెలూయా! ఇది అద్భుతం కాదా? అద్భుతం కాదా? పాపం సమూయేలుకి ఏమీ తెలియదని ఈయన రివర్స్లో ఆశీర్వాదం వచ్చిన పలుకుతున్నారు. ఎప్పుడు రివర్స్లో ఉండకండి ఏమండి, ఇప్పుడు కూడా రివర్స్లో ఉండకండి. స్టడీ తాగిన వాళ్ళకి అసలు ఉండొద్దు. ఇక్కడ రివర్స్లో ఉన్నది ఎవరు? అందుకే రివర్స్లో చేస్తున్నాడు. అవునా కదా? వెళ్ళిపోయి దేవుడు ఆజ్ఞాపించినది అంతటిని చేసి తిని అన్నాడు. పాప సమూయేలు ఏమన్నాడో తెలదు, కానీ నేనంటేనే చేసితివా, ఏం చేసితివప్ప, మా కన్నడ భాష, ఏం చేసితివప్ప, అర్రంకులేంటి? అప్పుడు ఏమన్నాడో తెలుసా సమూయేలు? నీ స్థితిగతులన్నీ గడిచిన రాత్రి దేవుడు నాకు సుస్పష్టంగా బయలుపరిచాడు. ఇక నీవు నాతో మాటలాడ పని లేదు, మాటలాడ పని లేదు. అయ్యో అలా కాదండి సమూయేలు గారు, జనులు బలిసినవి కొవ్వినవి మన దేవుడికే బలర్పించడానికి ఇక మాటలాడ పని లేదు. ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుట వలన మాత్రమే దేవుడు సంతోషపడతాడు. బలులు అర్పించుట వలన కానీ, నైవేద్యాలు అర్పించుట వలన కానీ దేవదేవునికి సంతోషం ఉండదు. నీవు ఎందుకు తిరుగుబాటు చేశావు? మాట వినుట మాత్రమే శ్రేష్టం. మాట వినక నీవు తిరుగుబాటు చేశావు, నువ్వు దేవుని మీద తిరగబడ్డావు. గృహదేవతలను పూజించుటను పాపముతో సమానమైన పాపం నువ్వు చేసావు. సోద చెప్పుటను పాపముతో సమానమైన పాపం నువ్వు చేసావు. ఏమండి, అక్కడ అద్భుతమా కదా సేవకుడు మాట్లాడడం? చెప్పండి. ఆ సేవకుడు మాట్లాడడమే అద్భుతం. అయితే అతడు నమ్మాడా? చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నమ్మాడా? విశ్వసించాడా? చతికిలు పడ్డాడా? మోకరించాడా? లెంపలేసుకున్నాడా? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాడా? కఠినపరచబడ్డాడా? అంటే ఏంటి? ప్రవక్తలు దేవుని ఏర్పాటు చెప్పిన మాట మహాద్భుతము. ఆ అద్భుతమే నీలో పని చేయకపోతే అంతకంటే అద్భుతము మరొకటి లేదు. హల్లెలూయాలు, ఆమేన్లు ఉన్నాయా లేవా? అన్నం ఒకటి పెట్టి తినేస్తున్నారా? కూర వేసుకుంటున్నారా? పచ్చడి వేసుకుంటున్నారా? పెరుగు వేసుకుంటున్నారా? ఉప్పు వేసుకుంటున్నారా? అటువంటి పెట్టుకుంటున్నారా? ఇక్కడ కూడా పెట్టాలి మరి. అంతేగాని నేను ఇలా పెడతంటే అలా తినేస్తాం కాదు. మరి మాకు కూడా ఏం చేయాలి? మాకు కూడా పెట్టాలమ్మా. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసా? ఏర్పాటు జనాంగము నీతో మాట్లాడితేనే నువ్వు నమ్మట్లేదు, అలాంటిది ఎవరో చచ్చిపోయి వచ్చి బ్రతికితే అది అద్భుతం అనుకుంటున్నావా? అంతకంటే మహా అద్భుతమే నువ్వు నమ్మట్లేదు, అదేం నమ్ముతావు? అంటే ఇప్పుడు ప్రవక్తలు కానీ దేవుని ఏర్పాటు జనాంగం కానీ నీతో పలుకుతున్నటువంటి మాట ఒక పేద కొండకు సాదృశ్యంగా ఉంటే, ఆ చచ్చిపోయినటువంటి లాజరు వచ్చి సాక్ష్యం పలుకడం గులకరాయంత. అందుకే నేను అంటాను, వాక్యం యొద్దకు రా, నీతో దేవుడు మాట్లాడడమే అద్భుతం. అందులో నువ్వు ఒకటి గ్రహించు, నీ రహస్యాలు మాట్లాడుతున్నారా? అయ్యి బాబాయ్, దేవుడు నన్ను కనికరించి మాట్లాడుతున్నారో. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందడానికి. అక్కడ సౌలు పాప క్షమాపణ పొందాడా? నా పాపాన్ని క్షమించమని అడిగాడా? అయ్యో సోది చెప్పుటను పాపం, మూర్ఖత్వాన్ని అగుపరచుట, మాయా విగ్రహాలను గృహదేవతలను పూజించుటను పాపంతో సమానం. నేను నీకు పాపం విరోధంగా పాపం చేశాను దేవా, కేవలం నీకే విరోధంగా పాపం చేశాను నాయన. నన్ను ప్రేమించి దైవజనుల ద్వారా ముక్కు సూటిగా నాతో మాట్లాడుతున్నావు. నిజమే, దైవజనులకు నువ్వన్నీ బయలుపరిచేసావు కాబట్టి ముక్కు సూటిగా దైవజనుడు మాట్లాడగలిగాడు, కిటికీలో నుండి చూసినట్టుగా మాట్లాడగలిగాడు, ఇంకా తొంగి చూసినట్టుగా మాట్లాడగలిగాడు. నేను అనుకున్నాను మా ఆవిడ చెప్పేసిందేమో, నేను అనుకున్నాను మా ఆయన వెళ్ళారు పాస్టర్ గారి దగ్గరికి, చెప్పేస్తే పాస్టర్ అమ్మ గారు చెప్పేశారేమో, అందుకే పాస్టర్ అమ్మ గారు ఇలా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నానేమో. ప్రభువా, నాకు అర్థమైపోయింది నాయన, నువ్వు నన్ను సరిచేయడానికి సమూయేలు ద్వారా బయలుపరిచి మాట్లాడుతున్నాను. నేను అలాగ అనుకున్నాను, కానీ సమూయేలు గారు అనేసరి గడిచిన రాత్రి దేవుడు బయలుపరిచాడని. ఇప్పుడు చెప్పండి, నాకు ఏదన్నా బయలుపరిచాడంటే నమ్ముతున్నారా? ఎక్కడన్నా చూశాను అనుకున్నారా? అంటే దేవుడు బయలుపరచడా? మనుషుల్లో ఉన్నది ఏంటంటే దేవుడికైనా భయపడరు కానండి, దైవజనుడికి ఏం చేస్తారు? భయపడతారు. కానీ మొదట దేవుడికి భయపడితే దైవజనునికి భయపడేటువంటి గ్రహచారము పట్టదు, భయపడాల్సిన అవసరం పట్టదు. ఇంకా దేవుడికి భయపడితే. హల్లెలూయా, దేవుడికి స్తుతి కలిగాక. కొంతమంది అంటే చేసినన్ని చేసేసండి నాకు చెప్తూ ఉంటారండి, ఇప్పుడు చూస్తున్నాడండి, దేవుడికి అన్నీ తెలుసండి, నేను ఇలాగండి. దేవుడు అన్నవాడు ఉన్నాడండి, అందుకే చెప్పాడండి, అందుకే చెప్పగలుగుతున్నామండి. హెచ్చరికతో కూడిన వాక్యం ఎందుకు వస్తుందండి? కొడతాను జాగ్రత్త, సరి చేసుకో అని చెప్పడానికి వస్తుందండి. హల్లెలూయా. నువ్వు కొట్టబడకుండా ఉండాలనే దైవజనుడికి బయలుపరిచి దేవుడు ఆడుకుంటాడండి, ప్రకటిస్తాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి సమూయేలు చెప్పడం. సీమ కుట్టినట్లేదు దీనికి. నువ్వు పడుకుంటున్నావంటే సీమ కుట్టినట్టుందా నీకు? అంటే ఒకటి పడుకున్న వాళ్ళు కళ్ళల్లో కళ్ళెట్టి చూసి చెప్పను, నేను పక్కోళ్ళకి చెప్తాను. మళ్ళీ మీరు పక్కోళ్ళు ఫీల్ అవ్వకండి, పాస్టర్ గారు కళ్ళు సరిగ్గా కనబడలేనట్టుంది, నన్ను చూసి చెప్తున్నారు అని అనుకోకండి అమ్మ. నేను ఎవరిని చూడాలి వాళ్ళని చూస్తాను, తర్వాత చూస్తాను. అంటే ఇలాగ చూసేటప్పుడు వాళ్ళు నిద్ర కొంచెం చూస్తే కొంచెం ఫీల్ అవుతారండి. ఇలా నిద్ర అవుతుంటే ఫీలింగ్ ఉంటుంది కదా, పాపం వాళ్ళని నేను తక్కువ చేయకూడదని అలా చెప్పాక వాళ్ళు కళ్ళు ఇలా తీరుతారు కదా, అప్పుడు చూస్తాను. పడుకుంటున్నారా పిల్లలు? మీరు మంచివాళ్ళు. అయితే చీమ కుట్టినట్టుందా? వాక్యానికి రెస్పాండ్ అవ్వాలండి. హల్లెలూయా. వాక్యానికి రెస్పాండ్ అయితే దేవుడు సంతోషపడతాడు. ప్రయాసతో ప్రకటిస్తున్నటువంటి దైవజనుల ప్రయాస ఫలిస్తుందనేటువంటి ఆశ దైవజనుడికి ఉంటుంది. అసలు ఇదే మహాద్భుతం. దీన్ని అనుభవించాడా? పశ్చాత్తాపడ్డాడు, మారు మనస్సుకు తగిన పశ్చాత్తాపం పొందాడా? ప్రకటన గ్రంథంలో మారు మనస్సు పొందితే సరి, లేకపోతే ఏమవుతావు నువ్వు? అందుకే సౌలు ఇక్కడ మారు మనసు పొందలేదు కాబట్టి ఏమయ్యాడు? అయ్యో, పాపక్షమాపణ దొరికిందా? ఒకదాని తర్వాత మరో తప్పు, తప్పు తర్వాత మరో తప్పు, చివరికి వెళ్ళకూడని కర్ణ పిశాచం దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు.
అందుకే నేను నీతో చెప్తున్నాను, పదే పదే అంటున్నానని ఏమనుకోద్దు ప్రియ సహోదరుడా సహోదరి. వాక్యాన్ని వాక్యముగా విను, లేకపోతే పరలోకం దక్కదు. వాక్యాన్ని గ్రహించు, లేకపోతే పరలోకం దక్కదు. వాక్యం నీతో మాట్లాడడం అద్భుతమని, సూచక క్రియని అర్థం చేసుకో. అర్ధరాహిత్యంగా ఉండవు, అర్ధసహితంగా బ్రతుకుతావు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఉల్లిపాయ తేబాబు అంటే ఈయన ఏం తెచ్చాడు? అర్థమైందా మీకు? ఇప్పుడు వెల్లుల్లిపాయ తెచ్చావేంటి అంటే తెస్తాం. ఎలా ఉన్నాడా? ఎల్లుపాయ తెస్తాం. దీన్నే నువ్వు ఉల్లిపాయ అనుకో అంటే కుదురుద్దా? ఎగ్జాక్ట్గా బిలాం అలాగే అన్నాడు. ఎస్, బిలాం ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాడు. సౌలు ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాడు. సరి చేసుకున్నవాడైతే ఏమవుతాడు తెలుసా? లెంపలు వేసుకుని అయ్యయ్యో పశ్చాత్తాపం. హల్లెలూయా, నన్ను క్షమించు ప్రభువా. వెల్లుల్లిపాయను అక్కడ పెట్టి ఉల్లిపాయ అర్థమైందా? బాధపడేవాడు ఎలా బాధపడాలి? అయ్యయ్యో ఉల్లిపాయ తెమ్మంటే వెల్లుల్లిపాయ తెచ్చానా, అయ్యయ్యయ్యో వెల్లుల్లిపాయ పెట్టి ఉల్లిపాయ తెస్తాను. ఏముంది అక్కడ? ఉల్లిపాయ ఉంది. పశ్చాత్తాపం, తప్పు క్షమించమనడం, తప్పును దిద్దుకోవడం. అంతేగాని ఉల్లిపాయ తినమన్నావా, ఎల్లుల్లిపాయది అడ్జస్ట్ చేసుకో. మూర్ఖత్వం. మాయా విగ్రహాలను గృహదేవతలను పూజించుటను పాపముతో సమానము, సోదె చెప్పుటను పాపముతో సమానము. ఈ పాపము దేవునికి నీకు అగాధమును ఏర్పాటు చేసింది. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, నీకు అతనికి మధ్య అగాధం ఉంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రారు. దేవునికి నీకు మధ్య అగాధం ఏర్పడితే ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళడు. ఎంత సుస్పష్టమండి మాట. వెళతాడండి అగాధం ఏర్పడితే. అందుకే రక్తముతో నిండి ఉన్నాయి మన హస్తములు, దోషముతో నిండి ఉన్నాయి మన వేళ్ళు, అబద్ధాలు ఆడుతున్నాయి మన పెదవులు, బెంకములు ఆడుతుంది మన నాలుక. అందుకే యేసు ప్రభువు ప్రేమించి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యము యొద్దకు మనం వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపపడుదుముగాక. మన బలహీనతలను ముక్కుసూటిగా దేవదేవుడు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపపడుదుముగాక, దావీదు వలె కృంగుదుముగాక. దావీదు వలె అను ప్రవక్త దావీదు తప్పిదమును దావీదుకు చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడండి? దిద్దుబాటు ఆయనకు అసహ్యం కాలేదండి. మనం ఎంతవరకు మాట్లాడుకున్నట్టు, వెల్లుల్లిపాయ తెచ్చానా, క్షమించు, ఉల్లిపాయకి మారతా. హల్లెలూయా. అయ్యా నీవు చెప్పింది అక్షర సత్యం, నీవు నా తానుకు బయలుపరిచింది అక్షర సత్యం. ఇది నా జీవితానికి ఒక అద్భుతం, ఒక మహాశ్చర్యకారి, ఒక సూచక క్రియ. నీవు నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నావు, పరలోకం నాకు దూరం కాకూడదని, ఈ లోకములో నేను నీ కృపను కోల్పోకూడదని. హల్లెలూయా. నా రక్షణ ఆనందాన్ని నేను కోల్పోకూడదని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను కోల్పోకూడదని, నాయన నా పాపములు పరిహరించు, హిమము గడ్డె తెల్లగా నన్ను మలుచు ప్రభువ. పడమడికి తూర్పు ఎంత దూరము నా అతిక్రమాలు నాకు అంత దూరపరిచి, నా దోషములు నీకు తెలిసే ఉన్నవి గనుక వాటిని నా తాను ప్రవక్తకు బయలుపరిచావు గనుక, అతడు మరణానికి ఎదురొడ్డి నాతో నిలబడ్డాడు గనుక, ఇది సాహసం గనుక, ఇది అద్భుతము గనుక నీ అద్భుతములో నేను నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు బాగుపడ్డాడు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగంలో చేసినటువంటి కార్యమే మన రక్షణకు సంకేతమైంది. ఎప్పటికీ వాక్యమై ఉన్న ఆయనే, ఆయన చిందించిన రక్తమే మన పాప పరిహారార్థంగా మారు మనస్సు నిమిత్తం మన రూపాంతరపరచబడ్డానికి కర్తై కర్మై క్రియ నిలబడింది అనరా? దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. అందుకేనండి దావీదును కొనియాడతాడు దేవుడు దావీదును కొనియాడాడు, దావీదు దేవుని కొనియాడాడు. ఇద్దరు ఒకరినొకరు కొనియాడడం, అందుకే అంత గొప్ప భాగ్యం లభించింది. దిద్దుబాటు ఆయనకు అసహ్యం కాదు.
దైవజనుడు ముక్కు సూటిగా మాట్లాడుతున్న మాట తనకు అద్భుతం, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక క్రియ గనుకనే నీతిమంతుడైన దైవజనుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. ఎవరైతే దాన్ని అభిషేకంగా భావిస్తారో అభిషేకము దినాభివృద్ధి నొందుద్ది. హల్లెలూయా. అభిషేకం అనేది ఊరెడు నీటు బొగ్గ, అది ఊరుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఏం ఊరాలి? నీతిమంతుడు ద్వారా వాక్యం నిన్ను కొడుతున్నప్పుడు నీలో ఏం ఊరాలో తెలుసా? నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భవిష్యత్ క్షేమాభివృద్ధి నొందాలంటే ఇప్పుడే కాదండి, చచ్చే వరకు తైలాభిషేకంగా భావించగలగాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు బాగుపడతావు. అప్పుడు మాత్రమే నువ్వేమవుతావు? బాగుపడతావు. చూడండి ఎంత ఆశ్చర్యం అండి. బిలాము గాడిద మాట్లాడడం అద్భుతమే, కానీ మొబ్బు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు ఉన్నది ఉన్నట్టుగా తొంగి చూచినట్లుగా మాట్లాడితే మొబ్బులో ఉన్నాడా లేదా? సౌలు ఉన్నాడా లేదా? అయ్యయ్యో. గెహాజీ ఎలీషా, ఈ కోణంలో నుండి గెహాజీ ఎలీషా. గెహాజీ ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, గెహాజీకి ఎప్పటికప్పుడు చెప్తున్నాడు ఎలీషా, నా దగ్గర ఉంటున్నావు, నా వలే ఉండు, నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన శరీరానుసారిగా ఉండొద్దు. నిన్ను చూస్తుంటే నాకు సిర్రెత్తిపోతుంది, కోపం వచ్చేస్తుంది నీ పనులు. యథార్థతను గెహాజీ నువ్వు కోల్పోవద్దు. ఏమంటే అతడు శరీరం కాబట్టే కదండి చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు కనబడట్లే. ఈ శరీరం ఎవరికి కుడిభుజం? ఇప్పుడు గెహాజీ దాన్ని ఉద్యానవనంగా మార్చుకోవచ్చా? ముళ్ళ తుప్పగా మార్చుకోవచ్చా? ఉద్యానవనం ఏమంటే ఒక మాట అండి, మీకు ఇలా చెప్తే అర్థం అవట్లేదా? ఉద్యానవనంగా మార్చుకోవాలన్నా, గజిబిజి గందరగోళంగా సైట్ అంతా ఎట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది. నువ్వు అందంగా చెట్లు నాటు, హల్లెలూయా, ఆకర్షణీయంగా నాటు, హల్లెలూయా. ఒక పార్కులో చేసుకోగలిగేటువంటి, అంటే ఉద్యానవనంలో మార్చుకోగలిగేటువంటి కెపాసిటీ నీకుంది. ఎలా పడితే అలాగా సైట్ను వదిలేసావనుకో, ముళ్ళ తప్పులు, గచ్చ పొదలు ఏమవుతాయి? అప్పుడు చీ అంటారు. ఇప్పుడు ఆకర్షింపబడతారు. ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గర ఉన్నాడండి ఈయన? ఎలీషా. ఎలీషా అంటే ఎవరు? ఏలియా కంటే 2 పాళ్ళు అధికమైనటువంటి అభిషేకం కలిగిన వ్యక్తి, ఎంతో మందికి రోల్ మోడల్, ఎంతో మందికి ఉపదేశకుడు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాడు తన పక్కనే ఉండి చూస్తున్నాడండి. ఎవరు? కానీ శరీరానుసారి అని ఎందుకు చెప్పగలుగుతాం? చుట్టూ అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు. ఇతను ఆత్మీయుడైతే దైవజనుడు కనబడుతున్నట్టు తిన కనబడాలా? కనబడక్కర్లేదు, అంతటా ఆత్మీయుడైతే. కానీ కనబడ్డాయా? దైవజనుడేమో దేవా స్తుతి కలుగ్గా, కానీ యేసు నామం జపం చేస్తా కూర్చుంటే తొందర పెట్టేస్తున్నాడు వచ్చి, లేగా ఇంకా ఏసునామం ఏసునామం. అప్పుడు ఏసునామం లేదంట రాకండే, అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడు. కొందరు వస్తారు. పోనీ యెహోవా నామం ఏం చేస్తున్నాడు? దేవా స్తోత్రం అని ప్రార్థనలు ఉన్నప్పుడు కంగారుగా వచ్చేసి తలుపులు తీసుకుని, ఏమండి అయ్యగారు, అయ్యగారు, ఏంటి ప్రార్థనలు ఉన్నాను కదా, ఏంటి? శత్రు సమూహం గుర్రాలతోనూ రథాలతోనూ ఉంది. అప్పుడు గెహాజీ వచ్చి అన్నాడా లేదా? అంటే అతడికి కళ్ళు తెరవబడ్డాయా? తెరవబడి ఎవరు తెరిచారు? దేవుడు తెరిచాడు ఎలీషా ప్రార్థన చేస్తే. ఇప్పుడు శరీర కాదా చెప్పాలి, కానీ ఎవరి దగ్గర ఉన్నాడు? ఈ శరీర రీతి అనుభవాన్ని పోగొట్టుకున్నాడా? అందుకే దేవుడితో తప్పకుండా కొట్టబడ్డా. దైవజనులు ఎంత గొప్పోళ్ళ కాదు, ఆ దైవజనులలో నుండి వస్తున్నటువంటి వాక్యాన్ని నీవు స్వీకరిస్తే దైవజనుల్లో ఉన్న ఆత్మ పాళ్ళకు సమపాలుగా నువ్వు మారితే అప్పుడు దేవుడికి ఆనందం, దైవజనుడికి సంతోషం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంటే అసహ్యం, చిరాకు. దైవజనులుగా మేము చెప్తున్నటువంటివి మీ ఆత్మలకు క్షేమం. అందుకని దాన్ని మీరు నమ్ముకుంటే అంచలంచలుగా అభివృద్ధిలోకి వస్తారు. ఏలియా దగ్గర ఏం చూశాడండి ఎలీషా? ఆత్మీయతను చూశాడు. ఎంత ఆత్మజ్ఞానం కలిగాడు, అంత ఆత్మజ్ఞానంతో 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. అదండి ఆత్మీయత అంటే. మేము గురువులు, మీరు శిష్యులు, ఇది కాదు.
హల్లెలూయా. ఆ వాక్కును మీరు స్వీకరించి అంతగా ఎదగాలి. హల్లెలూయా. ఎందుకు అంతగా ఎదగాలి అంటున్నాను తెలుసా? మేమేమీ దిగి రాలేదు, గాడిదలకు పోల్చబడ్డాం. మేమేమి దిగిరాలే. మాకిస్తున్నది ఆ వాక్కే, మీకు ఇస్తున్నది ఆ వాక్కే. ఈ వాక్కు మమ్మల్ని ఎలా నిలబెడితే అదే వాక్కు మిమ్మల్ని అలా నిలబెట్టదా? నేనన్నా రెండంతలుగా కూడా నిలబెట్టగలదు ఆశ ఉంటే. ఎందుకంటే ఎలీషాకు ఆశ ఉంది కాబట్టే ఏలియా కంటే రెండంతలుగా నిలబెట్టింది. గెహాజీకి ఆశ లేదు కాబట్టే, శరీరం కాబట్టే మూయబడిన నేత్రాలతో ఉన్నాడు. బిలాము నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి దేవుడు తెరిచాడు. అంటే బిలాము ఎవరప్పుడు? హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది. అప్పుడు దేవదూత ఓయి హాగరు నీకేమొచ్చింది అని పక్కనున్నటువంటి నీటి ఊట కనబడాలని ఏం తెరిచాడు? అంటే ఆమె శరీరం కదా. ఇప్పుడు చెప్పు, గెహాజీ శరీరం కదా, ఎవరి పక్కన ఉన్నాడు? ఎలీషా పక్కన ఉన్నాడు. అయినా కానీ శోచనీయం, విచారకరం. కానీ దేవుని కెపాసిటీ ఏంటో తెలుసా? ఆశపడినటువంటి ఎలీషాకు 2 పాళ్ళ ఆత్మ ఇచ్చాడు. గెహాజీ కూడా ఆశపడితే ఎలీషా కంటే 2 పాళ్ళు ఇవ్వ సమర్థుడు. నెక్స్ట్ జనరేషన్కి రథము రౌతవుదుడు, ఇశ్రాయేలుల జనాంగాన్ని పాలించుదుడు, రోషంగా నిలబెడుదుడు. ఇశ్రాయేలుల జనాంగాన్ని వాళ్ళ పక్షంగా యుద్ధాలు చేద్దుడు, అద్భుతాలు సాధిద్దుడు. కానీ శరీరతత్వం పాలే. శరీరులుగా ఎవరు ఉండకుందుముగాక, గనులుగానే దేవుని ఎదుట నిలబడుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ శరీరి దైవజనుడి దగ్గర ఉన్నాడు కానీ దైవజనుడు వాక్యం ఎక్కలే, దైవజనుడు స్వభావం రాలే. సూత్తమే ఎక్కడికే? పక్కకే. ఆ బట్టలు సూత్తం, అవి ఎండు సూత్తం, అది చూస్తాం. ఇతనికి ఎప్పుడు శరీరేమో పాస్టర్ గారు వద్దంటే అనవసరంగా వద్దంటున్నారు. అమ్మ బాబాయ్, పుచ్చుకుంటే ఎంత బాగుండు, పుచ్చుకుంటే దైవజనుడికి తెలిసి ఏం పుచ్చుకోవాలా. హల్లెలూయా. ఏది పుచ్చుకోవాలో ఏది పుచ్చుకోకూడదో దైవజనుడికి తెలుసు. ఈ రోజు నాకు ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో ఇంత కట్టబట్టుకుని ఒకరు నా దగ్గరికి వచ్చి కానుకిస్తున్నారు నాకు దర్శనంలో. అంటే ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ కానుక నేను అన్నాను, దయచేసి నాకు ఈ కానుక వద్దు అన్నాను. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో అనుభవంలో కూడా జరిగాయి. మీకు చెప్పడం క్షేమం కాబట్టి చెప్పా, హెచ్చించుకోవడానికి కాదు. అర్థమవుతుందా? అయితే ఆ పక్కన సమయం లేదు, సందర్భం లేదు, వాళ్ళ అర్హులు కూడా కాదు. ఇక్కడ కల్లో నాకు ఇస్తుంటే నేను వద్దన్నాను కదా, అందుకని పక్కన పాశ్రమ గారు ఉన్నారు, నా పక్కనే భోజనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖస్థుతికి అంటే వీడికి ఎత్తి వద్దన్నారు కదా, ఆవిడ పాశ్రమ గారే కదా, ఇవ్వకపోతే బాధపడతారేమో అని ఇచ్చారు. అది నాకు ఆత్మలో తెలుస్తుంది. అక్కడ కల్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ 2 పిల్లలు పక్కనుంటే నవ్వి తీసేసుకో మన అవసరతలకు ఉంటాయి. వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారు, ఇలా తీసేసుకుని ఇలా గెట్టేసుకున్నారు. అది నాకు నీచంగా అనిపించింది. ఎక్కడా కలలో. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎవరి దగ్గర తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎంతమంది ఇవ్వలేదండి ఆయనకి? ఎంతమంది ఇవ్వలేదండి ఆయనకి? మీకు తెలుసా? రొట్టెలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, పదార్థాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంత కానుక తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. తీసుకోలేదా? ఆ ఆత్మ నడిపింపు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఆయనకి మొత్తానికి ఆత్మ అంగీకరించలేదు. ఎవరి దగ్గర తీసుకోవడానికి? నయమాను దగ్గర. ఆయనకు అంగీకరించలేదంటే ఇతడు ఆత్మీయుడైతే రోషానికి నిలబడతాడు, తీసుకోం. కానీ అతడు ఆశ మొదటి నుంచి ఏమైందో తెలుసా? అతన్ని వెనకతలు ఎలా పరిగెడదామా, ఎంతో కొంత, ఎంత అంత కూడా కాదు, ఎంతో కొంత. ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్న మాటలకి అయ్యో బాబోయ్, మా అయ్యగారు రోషం కలిగిన వాడని ఆత్మీయమైన లక్షణాలు ఎత్తుక్కోట్లే. పంది చూసారు ఏమి ఎత్తుకుంటుందో? అది తిండి కూడా ఏమి ఎత్తుకుంటుందో చూసారా? ఏమి ఎత్తుకుంటున్నాడు? లోకానుసారి దైవజనుణ్ణి రోషంతో హృదయంలోనైనా దేవానికి స్తోత్రం, నాకెంత మంచి దైవజనుని ఇచ్చావు. ఈ రోజున ముక్కుసూటిగా మాట్లాడుతుంటే అనుకుంటున్నారా మీరు
దేవానికి స్తోత్రం, ఎంత మంచి దైవజనులు ఇచ్చో ప్రభు అని, అంతేగాని ఇంటికెళ్ళి తిట్టుకుంటున్నారా? ఏమో మరి అలాగనిపిస్తుంది. ఇది కూడా గట్టిగా చెప్పాలనిపిస్తలేదా? ఆ డౌటే. దేవునికి స్తోత్రం. సంతోషపడుతున్నారంట, అందరూ చేతులు ఎత్తున్నారు. దేవునికి స్తుతి కలుగ్గా. మమ్మల్ని బట్టి సంతోషపడుతున్నారా? హల్లెలూయా. వాక్యం కూర్చుతున్నా సంతోషపడుతున్నారా? గద్యం పడుతున్నా సంతోషపడుతున్నారా? దేవునికి స్తుతి కలుగ్గాక. ఎన్నటికీ కృపలో మీరు ఉందురుగాక. ఎన్నటన్నటికీ దేవుడి కృపను వరంగా మీకు అనుగ్రహించునుగాక. కడవరకు నమ్మకస్తులుగా ఉంటూ పైకి ఎగిరిపోదురుగాక. నిత్యరాజ్య మహిమలో ఉన్నత స్థానములో నిలబడేంత వరకు ఈ కృపను మీరు కాలదన్నుకొనుటకు వీలు లేదుగాక. ఏమి ఎత్తుకుంటున్నాడండి శరీరీ? దేవుడు స్తుతించడం లేదు, దైవజనుడిని చూసి అబ్బా అనుకోవడం లేదు. ప్లాన్లో ఎలా పరిగెట్టాలా, కత్తిరంత దూరం వెళ్తే పర్లేదు, సాలించు మరి కానీ దాటేసి కాటికి దాకా వెళ్ళిపోతే ఎలాగెళ్ళాలా? ఇప్పుడు ఎలాగెళ్ళాలా? మొత్తాన్ని కత్తిరి దాటనివ్వకూడదు మనం. ఇన్ని అనగానే పక్కన గెహాజీ లేడు అంటే ఆయన ఆలోచన అలాగుంది కాబట్టి అక్కడ చేయవలసిన పరిచర్య ఏముందో అదంతా అనవసరం. కానీ ఈ మనసు అంతా ఎక్కడుంది? తొందరగా అందించుకోవాలి, తొందరగా తెచ్చేసుకోవాలి ఎంతో కొంత అని పరుగు. ఏమండి ఎంత చీప్ అండి, ఎంత చీప్. నేను అంటాను, దేవుడిచ్చే అసాధారణమైన ఆధ్యాత్మికమైన విధి విధానాలు శరీర సంబంధమైన సాధారణమైన వాటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. కానీ ఆధ్యాత్మికమైన విధి విధానాలను పక్కన పెట్టి సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు యొక్క అద్భుతాలు నీ వెనక వస్తాయి అన్నప్పుడు వాటిని నువ్వు కాలదనుకుని ఏదో చిన్న చితక దానికి శరీరగా పరిగెడతాం. ఇందులో చాలా అర్థం ఉందో. దేవుడు చిత్తం అయితే మాట్లాడుకుందాం. ఎంత ఏం కాలదనుకుంటారు? కొండనాలికి ముందెత్తే ఉన్ననాలకు ఊడిపోయిందంట. తెలుసా సామెత? చిన్నప్పటి నుంచి మామలు చెప్పారు. అయ్యయ్యో ఎంత వెళ్ళకపోతే బాగుండు కదా. నువ్వు నిజంగా ఎలీషా నువ్వు అనుసరించి నడిస్తే ఎలీషా స్థానం నీకే కదా. శరీరక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలన్నీ నిన్ను వెంబడిస్తాయి కదా. కానీ ఇప్పుడు ఏం చేసావు? జస్ట్ ఇమాజినేషన్. ఎలా పరిగెట్టుంటాడు చెప్పండి? తిరుగుతా ఆవురు అంటాను. ఏదన్నా మంచి ఫుడ్ వండుకున్నాం అనుకో, నోరు ఊరిపోద్ది ఎలా తినేయాలా అని ఎగబడిపోతాం. అంటే అందరూ కాదు, కొందరు. అంటే ఈయన కూడా కొందరిలో ఒకడే కదా, అందరూ కాదు కదా. ఎలాగ ఎగబడుతున్నాడు కదా, పరుగో. కొంతమంది ఊర్లోడు చూస్తారు గెహాజీ పరిగెట్టడం, ఏ కొంపలు మునిగిపోతున్నాయి పాపం. ఏ ఎలీషా గారు పాపం ఏ పని మీద పంపిస్తున్నారు ప్రవక్త గారు అని అనుకుంటున్నారు పాపం వాళ్ళు. ఈయనేమో అక్కడి నుంచి తప్పట్లు కొట్టేసి ఇలాగే ఫోన్ లేవు కదండి, జస్ట్ ఫోన్ అయితే ఉండండి నేను వచ్చేస్తాను అని అంటాడు. నెంబర్ తీసేసుకుని పక్కెళ్ళి. అప్పుడు ఫోన్ లేవు, ఎలా పరిగెట్టాలి? ఇంకా పరిగెట్టడమే. పాపం అద్దం నుంచి కనబడుతున్నాడు ఎవరో. అద్దాలుంటే తెలుసా మీకు? కొంతమంది అద్దాలు ఎందుకు తీసేస్తారు తెలదు, వెనకాళ్ళు వచ్చేసి గుద్దేస్తారు. చూడడానికి అద్దాలు తీయకండి, వెనకతలు ఏం జరుగుతుందో తెలియాలి. అవునా? కుర్రోళ్ళు ఈ మధ్య బైకులు అందంగా ఉండలేదని అద్దాలు తీసేస్తున్నారంట. నిజమేనంట. అదిగో తీయకండి, మరి ప్రమాదాలు జరుగుతాయి. అద్దం ఉండడం వల్ల ఎంత మేలు జరిగింది గెహాజీకి. అద్దంలో చూస్తున్నాడు, గెహాజీ లాగా ఉన్నాడేంటి మొత్తానికి. ఆ పాస్టర్ గారు పక్కన గెహాజీ గురించి చాలా చెప్పారు కదా, ఆయనలాగా ఉన్నాడేంటి, ఆపండి అంటాడు. పరిగెత్తుకుని వచ్చేసాడు. ఏంటండి అంటే, మా పాస్టర్ గారు మీరు ఇలాగ వెళ్ళగానే ఇద్దరు ప్రవక్తలు వచ్చారు, మాకు దిక్కు దివానం లేదు. ఆ ఇద్దరు ప్రవక్తలకనే ఏమివ్వాలి? దుస్తులు ఇవ్వడానికి. ఇంకేంటమ్మా? వెండి దుస్తులు ఇవ్వడానికి. మాకు దిక్కు దికానం లేదు కదా, అందుకని వద్దని చెప్పిన మా పాస్టర్ గారు కావాలని నన్ను పంపించారు. అయ్యో, దైవజనుడు మీద బురద జల్లుడు. కొందరు కూడానండి దైవజనుల మీద బురదే. దేనికోసం? మా పిల్లోడు మా మాట ఏంటండి, అందుకే పాస్టర్ గారి మీద ఇట్టేశాం. పాస్టర్ గారు ఇలా చేయమన్నారు, నిజంగా చేయమన్నారు. ఆయన ఎందుకు పెట్టేశావు? అలా కాదండి, మీ మాట అయితే వింటాడని. అది మా మాట కాదు కదా, దేవుని మాట కూడా కాదు కదా, అది నీ మాట కదా.
నీ మాటను దైవజనుడు మాటగా చెప్పి పంపితే నశించిపోతాడు కదా. ఊర్లో దైవజనుడికి నామోషి, అవమానం. దైవజనుడు చెప్పాడన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బురద చల్లడం అంటే మీదకి వచ్చి బురద వేసేయడం అనుకుంటున్నారు, అందుకే జల్లం అంటున్నారు. కానీ ఇక్కడ కొంచెం లోతుకి వెళ్ళేటప్పటికి జల్లమో లేదో ఆలోచిస్తున్నారా? తప్పు సుమా. దైవజనుడు సాక్ష్యానికి బ్రతుకుతాడు. డబ్బు కోసం బ్రతకడు, ధనధాన్యాదుల కోసం బ్రతకడు, భోగభాగ్యాల కోసం బ్రతకడు, లగ్జరీస్ కోసం బ్రతకడు. నిజ దైవజనుడు సాక్ష్యాన్ని కాపాడుకోవడం కోసం నష్టాన్ని కూడా స్వీకరించి సాక్ష్యములు ఒదిగిపోతాడు. అలాంటి వాని సాక్ష్యాన్ని నేలమట్టం చేస్తున్నావా? ఏమంటే గెహాజీ తన స్వప్రయోజనం కోసం నిజ దైవజనుడైన ఎలీషా మీద బురద జల్లుతున్నాడు. అది ఎలీషాకి తెలిస్తే చాలా బాధ, చాలా నీచమైనటువంటి పని. తన సేవకుడికి తన దేవుడు మరుగు చేసేనా సమస్తాన్ని తేటగా బయలుపరి చేస్తున్నాడు. ఎలీషా హృదయం ఏమైపోయి ఉంటుందండి? నా ప్రక్కన నిలిచున్నవాడు, నా తర్వాత ఇశ్రాయేలీయుల జనాంగానికి రథం అవ్వాల్సిన వాడు, రౌతు అవ్వాల్సిన వాడు, ఆఫ్టర్ నేను కక్కిన దానికి తన ఆశపడుతున్నాడా? కక్కిన దానికి ఆశపడుతున్నాడా? అప్పుడే విరిగిపోయిందండి. ఎప్పటికప్పుడు బయలుపరచబడుతుంది కాబట్టి గెహాజీని సెటరైట్ చేస్తున్నాడు, కానీ సెటరైట్ అవ్వట్లే. దైవజనుడు మాట్లాడడమే ఒక అద్భుతం. హల్లెలూయా. దేవుడు దైవజనుడికి బయలుపరిస్తే దైవజనుడు మాట్లాడుతున్నాడా? గెహాజీ ఎక్కడి నుండి వచ్చావు? గుండెలో రాయి పడిపోవాలి, అక్కడికక్కడ వణుకుపోవాలి. ఎందుకంటే తన దైవజనుడు ఎంత పవరో తెలుసు. ఆ దైవజనుడికి ఏది మరుగు చేయలేదు దేవుడు. ఇప్పుడు నన్ను మరుగు చేయలేదు దేవుడు, మొత్తం అంతా బాహాటంగా చిట్ట అంతా ఇప్పేశాడు అని దావీదు కృంగిపోయినట్టుగా కృంగిపోతే జరిగిన పర్యావసానం ఆశీర్వాదదాయకంగా ఉండును. కానీ గెహాజీ ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమన్నాడంటే, అయ్య బాబో ఎంత ధైర్యం లేకపోతే. సైతానిగాడి హస్తం బహుధైర్యాన్ని చూడండి. జాగ్రత్త సుమ. దేవుడే మా ధైర్యం అని పాట పాడుతున్నారు లేదా? ఏ పాట గుర్తుందా లేదా? బైబిల్ స్టడీ కదా అడుగుతున్నాను. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ధైర్యం దేవుడే కాదు, ఈయనకి ఎవరిచ్చారు? కొన్ని సందర్భాల్లో నిర్భయురాలు అయిపోతున్నావు, నీకెవరిచ్చారు ధైర్యం? మేలు చేయడానికా? వాక్యం నెరవేర్చడానికా? కొన్ని సందర్భాల్లో నువ్వు నిర్భయుడు అయిపోతున్నావు, ఎవరిచ్చారు ధైర్యం? దేవుడా. దైవవాక్యం నెరవేర్చడానిక ఈ ధైర్యం? ఆకాను ధైర్యం దైవవాక్యాన్ని నెరవేర్చడానిక? గెహాజీ ధైర్యం దైవవాక్యాన్ని నెరవేర్చడానిక? సౌలు ధైర్యం దైవవాక్యాన్ని నెరవేర్చడానిక? సహోదరుడా నీ ధైర్యం దేవుని వాక్యం నెరవేర్చడానిక? సహోదరి నీ ధైర్యం దేవుని వాక్యాన్ని నెరవేర్చడానిక? సాతానుడు కూడా ధైర్యం ఇస్తాడో అది నీ నాశనానికే. దేనికండి? నిర్భయంగా వెళ్ళిపోతాం, ధైర్యంగా వెళ్ళిపోతాం. భయం ఉండదు అస్సలు. వాక్యం అంటే భయం ఉండదు. దైవజనుల నోట నుండి వచ్చిన ప్రవచనం అంటే, వాగ్దానం అంటే, హెచ్చరిక అంటే పక్కన పెట్టి మరి వెళ్ళిపోతాం. ఎంతలాంటి దైవ వాక్కును పక్కన పెట్టి వెళ్ళిపోతున్నామంటే ఎంత ధైర్యం ఉంటే వెళ్తావు అంటే, ఇప్పుడు ఈ ధైర్యం ఇచ్చింది దేవుడా. నిన్ను నాశన కోపానికి దిగిపోజేయడానికి నీకు ధైర్యం ఇచ్చింది నీ నడినెత్తి మీద ఉన్నటువంటి అపవాది. జాగ్రత్త.
వాక్యానికి విరోధంగా వెళ్ళిపోకో, సాహసం చేయకు. అందుకే సౌలు ఏం చేస్తున్నాడండి? సాహసం చేసి ధైర్యం తెచ్చుకుని బలులు. ఎవరు నడిపించారయ్యా నిన్ను అంత ధైర్యానికి? దేవుడైతే కాదు. పాయింట్ వచ్చింది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడైతే కాదు. దేవుడు చూస్తాడనే భయం ఉంటుంది నీతిమంతుడికి. యవనస్తులారా, దేవుడు చూస్తాడనే భయం ఉంటుంది. నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే పాస్టర్ గారితో చెప్పేస్తున్నావు ఎందుకు మరి? నువ్వు మరి రహస్యమందు చూస్తలేదా దేవుడు? నువ్వు అన్ని పాస్టర్ గారితో నిజాలు చెప్పావా? పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టు నమ్మేశారా? నో 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 నో, జాగ్రత్త, పశ్చాత్తాపడు, బాగుపడతావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపము నీకు నీ దేవునికి మధ్య అగాధంగా ఉండడానికి వీలు లేదు. దైవ కార్యాలు జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే, ప్రవచన ఫలం పొందాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో. దేవునికి స్తుతి కలుగ్గాక. భయంతో ఉండు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే ఆయన మాట విని వణుకుతుంటాడో వానినే దేవదేవుడు మేలు చేయు నిమిత్తము దృష్టించుచున్నాడు. ఎంత ధైర్యం వచ్చేసిందండి గెహాజీకి. ఎచ్చటికి వెళుతుంది, నేను ఎచ్చటికి పోలేదు, ఇక్కడే ఉంటే తినే, ఇక్కడే ఉన్నా. దేవుడు కొట్టకూడదనే నీతో మాట్లాడాడు. బిలాముతో కూడా ఖడ్గము చేతబట్టిన దేవదూతను పంపడానికి వీలు లేదు కాబట్టే మాట్లాడాడు. కానీ పంపేలాగా చేసుకున్నావు. ఇక్కడ కూడా నీ మీదకి కీడు రాకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీదకి నష్టం రాకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆ తెగులు రాకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆ కీడు జరగకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనం నెరవేరాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దాన ఫలంలో ఉండాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున గెహాజీతో మాట్లాడుతున్నాడు ఎలీషా ద్వారా దేవుడు. ఇది మహాద్భుతం, ఇదొక సూచక క్రియ. తొంగి చూచినట్టుగా మాట్లాడుతున్నాడు. తొంగి చూడడం ఏంటండి? మనోనేత్రాలు తెరిస్తే బాహాటంగా కనబడుతుంటాయి. ఏం చెప్తావు కబుర్లో? ఏం జరిగిందో తెలుసా? నేను ఎచ్చటికి పోలేదు. గెహాజీ, సర్వకాలము నీకు నీ సంతానానికి నయమాను విడిచి వెళ్ళినటువంటి కుష్టు సదాకాలము నీకు సంప్రాప్తం అవుతుందంటే వెళ్ళిపో. అయ్య బాబా, గెహాజీ లేకపోతే నా కుడి భుజం అంటుండేవాడు అనుకున్నాడా? అయ్యి బాబా, గెహాజీ నాకు ఇంతవరకు చేశాడు, శరీరంగా ఉంటే ఉన్నాడో, ఎన్నో తప్పులు చేశాడులే. మనం వాడు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి తప్పులన్నీ మనం దైవజనులన్నా పక్కన చెప్పండి అమ్మా, పక్కన పెడదాం. చాలా సహాయకరంగా ఉన్నాడు వీడు, వాడి తప్పులు మనం ఎత్తిపట్టొద్దు. ఈ అమ్మాయి చాలా సహకారంగా ఉంది, అసలు బాధ పెట్టొద్దు కఠినంగా. అలాగైతే నువ్వు దైవజనుడు కానే కాదు, అలాగైతే నువ్వు దైవజనురాలు కానే కాదు. లాభాన్ని అపేక్షించే కదండి బిలాము వెళ్ళాడు పరిగెట్టుకుని. ఇప్పుడు లాభాన్ని అపేక్షించి నువ్వు గెహాజీని మెచ్చుతావా? ఈ రోజున మీరంటే మాకు చాలా ప్రేమ, మీరంటే మాకు చాలా చాలా గౌరవం. ఎందుకో తెలుసా? ఆయన భార్య కాబట్టి. ఏమంటే భార్య భర్తలు వెళ్తే రిసీవ్నెస్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అక్కడ వెళ్ళావు అనుకో, సపోజ్ మామూలుగా మాట్లాడి పంపేస్తారేమో. భార్య భర్తలు ఇద్దరు వస్తే కూర్చోబెట్టి మాట్లాడతాడు, తెలుసా? అది మీకు తెలుసా? లేదా నువ్వు ఒక్కరిదాని వచ్చావు అనుకో, మామూలుగా మాట్లాడతారేమో. కానీ భార్య భర్తలకు కలిసి వస్తే ఎక్స్ట్రాగా. అదండి భార్య భర్తలకు ఉన్నటువంటి సత్సంబంధం. మేము సంఘాన్ని గౌరవించడానికి కారణం ఏంటో తెలుసా? సంఘంలో చాలామంది అండి మమ్మల్ని ఇష్టపడలేని వాళ్ళు ఉండొచ్చు. సంఘంలో చాలామందికి మేము చెప్తున్నటువంటి వాక్యాలు వెక్కసం అయిపోయి మమ్మల్ని చాలా దూరం పెడుతున్న వాళ్ళు ఉండొచ్చు, మమ్మల్ని అసహించుకున్న వాళ్ళు ఉండొచ్చు. మా ద్వారా అద్భుతాలు పొందిన, మహాశ్చర్య సూచక్రియలు అనుభవించిన, వాక్యం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే హృదయం గాయపరచబడిందో ఛీ అనుకుని మమ్మల్ని విడిచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అయినను అన్ని పరిస్థితులు మా మీద ఊకుమ్మడిగా దాడి చేసినా మేము పరిస్థితులను చూడక, మనుష్యుల యొక్క స్వభావాలను చూడక, వారి దుష్క్రియలు చూడక వాళ్ళను ముద్దు పెట్టుకుంటున్నాం. నిజంగా ఎందుకో తెలుసా? ఆయన భార్యని. అన్నీ తెలుసండి మాకు.
కొన్ని బయలుపరిస్తే తెలుస్తాయి, కొన్ని బాహాటంగా చూపిస్తే తెలుస్తాయి. అన్నీ దేవుడు మాకు చూపిస్తున్నాడు, అయినా దేవుడికి నమ్మకంగా ఉండగలిగామనేటువంటి ఆనందం మాకు. మేము దేవుని ఎదురు చెప్తున్నా, మీ స్థితి గతి, మీ మాటలు, మీ చేదరింపులు ఇవేమీ కాదు. అలాగని మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు మీలో. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకోక అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయినను మీ మీద ఏ సమెత్తు కూడా ప్రేమ మాకు తగ్గదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఒకే పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక అనే విశ్వాసములో బ్రతుకుతున్నాం. ఇది మా విశ్వాసం. చచ్చిపోయేంత వరకు మా ముఖాంతరంగా మీరు బాగుపడాలని ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మేము మాట్లాడతాం. హల్లెలూయా. రహస్యంగా మీ కొరకు కన్నీళ్లు విడుస్తాం. ఎందుకంటే మాకు ఏంటో తెలుసా, మీరంటే ప్రాణం. సంఘం అంటే మాకు ప్రాణం. పరిస్థితులు ఎన్నో దొర్లిపోయినాయండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. అర్థమైందా? బాధపడే పరిస్థితులు వచ్చాయి, ఏడ్చే పరిస్థితులు వచ్చాయి, అయ్యో ఇలా అయిపోతుందా అనే పరిస్థితులు వచ్చాయి, వేదన ఉన్నది పరిస్థితి వచ్చాయి. ఏ పరిస్థితి కదిలించలేదు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఇక ముందు కదిలించబోదు. మీరు కూడా మమ్మల్ని అలా స్వీకరిస్తే మీరు బాగుపడతారు. దేవునికి స్తుతి కలుగుగాక. చూడండి, గెహాజీ ఏం సంపాదించుకున్నాడండి? కుష్టు. మేలు కర్మగా ఉండవలసిన వాడు కీడును కోసుకున్నాడు, వ్యాధితో మొత్తబడ్డాడు, రోగముతో కొట్టబడ్డాడు. ఒక మాటలో చెప్పనా, అది నాన్న బిలాము ఎదుట ఖడ్గము చేతబట్టిన దేవదూత ఉంది, కానీ అది నాన్న గాడిద కాపాడింది. ఎవరు కాపాడారు? ఈరోజు నేను గాడిదనే. ఈ గాడిద నోట నుండి వచ్చిన మాట మిమ్మల్ని కాపాడుద్ది. హల్లెలూయా. ఈ వాక్కు మిమ్మల్ని కాపాడుద్ది. ఖడ్గము నుండి తప్పిస్తుంది, కరువు నుండి తప్పిస్తుంది, కష్టము నుండి తప్పిస్తుంది, వ్యాధుల నుండి తప్పిస్తుంది, రుగ్మతల నుండి తప్పిస్తుంది, అనేక ఆశీర్వాదాల గుండా నిన్ను నడిపిస్తుంది. కడకు పరిపూర్ణతలో నిన్ను నిలబెడద్దే. పరిపూర్ణులుగా నిత్య రాజ్య మహిమలో దేవుని సరసన సాటి అయిన సహకారంగా ఉండు నిమిత్తము సంసిద్ధతలో నిన్ను అలంకరిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎవరి మీద ఆధారపడి? మన మీదే ఆధారపడు. అందుకే అబ్రహాం అన్నాడు, ఇది అద్భుతం. ఏది అద్భుతం? దైవజనుడు మాట నీ యొద్దకు రావడం అద్భుతం. అంతేగాని చనిపోయినోడు వచ్చి సాక్ష్యం చెప్పడం అది కాదు అద్భుతం. ఇది మహా అద్భుతం. దేవదేవుడు మనందరిని కృపలో నడిపించాలని మా ప్రార్థన. మీరందరూ ఈ కృపను కాలదనుకోకూడదని మా ఆకాంక్ష. ఎన్నటెన్నటికీ కూడా వాక్య సారాంశం యొక్క సత్యములో ఉండాలని, దేవదేవుడు సహవాసానికి పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయనను వెతుక్కుంటూ మీరు రావాలని, ఆయన వాక్ ప్రత్యక్షత మీకు దొరకాలని, మీకు ప్రకటించిన తర్వాత మేము భ్రష్టులం కాకూడదని, మనమందరము నిత్య రాజ్య మహిమ కొరకు ఆయుత్తపరచబడాలని మా ప్రార్థన. ఎన్నటెన్నటికి మీ ప్రార్థన అదే ఉండాలని మా ఆకాంక్ష. హల్లెలూయా. ఇటు కృపలో దేవదేవుడు మనల్ని నడిపించునుగాక.